గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ ఒక స్పెషల్ పర్సన్ని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. చాలా ఇంటర్వ్యూస్ చేశాం వీళ్ళకి సంబంధించి, కానీ ఎందుకో చాలా చాలా స్పెషల్ అనిపించింది. ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నారు కూడా ఒక సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉండి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, వీరి గురించి చెప్పే ముందు ఒక చిన్న సందర్భం కూడా చెప్పాలి. సాధారణంగా ట్రాన్స్జెండర్స్ అనగానే మన మదిలో ఒక ఆలోచన వస్తుంది. ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది మీరు అనుకున్నదే, సిగ్నల్స్ దగ్గర భిక్షాటం చేయటం, సెక్స్ వర్కింగ్ చేయటం, ఏదో చిన్న చిన్న పనులు ఇలా చూస్తూ ఉంటాం. అక్కడ మనకు ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది, వీళ్ళింతే ఇలాగే ఉంటారా. మేబీ అందులో నేను కూడా ఉన్నానేమో అలా ఆలోచించే వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ చేయడం స్టార్ట్ చేశానో, వాళ్ళతో మాట్లాడడం మొదలు పెట్టాను, వాళ్ళ గురించి తెలుసుకున్నాక ఎంత సున్నిత మనస్కులో, వాళ్ళు మనుషులే, వాళ్ళకి ఒక మనసు ఉంటుంది. మనం కొంచెం బాధ పెడితే వాళ్ళు ఇంకా బాధపడిపోతారు. కొద్దిగా వాళ్ళకి ప్రోత్సాహం అందిస్తే ఎంతో సంతోషించి మంచి పొజిషన్కి వెళ్తారు. ఇలా వాళ్ళందరి గురించి తెలుసుకున్నప్పుడు, మాట్లాడినప్పుడు బాగా అనిపించేది. ఇలా ట్రాన్స్లో కూడా గొప్ప పొజిషన్లో ఉండే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి అనిపించేది. అలా కొంతమందిని చేస్తున్న క్రమంలో ఇప్పుడు నేను మాట్లాడబోయే వ్యక్తి కూడా ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొన్నారు. వాటన్నిటినీ పంటి బిగువన ఒడిసిపట్టి పట్టుదలతో ఉన్నత చదువులు చదువుకుని ఒక డాక్టర్గా తానేంటో నిరూపించుకున్నారు. ఇవాళ 10 మందికి ఆదర్శంగా ఉన్నారు. ఆవిడే డాక్టర్ ప్రాచీ రాథోడ్. ప్రస్తుతం ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో మొట్టమొదటి ట్రాన్స్ డాక్టర్గా కాంట్రాక్ట్ పద్ధతిలో ఆమె విధులు బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఎవరైతే పేషెంట్స్ వస్తూ ఉంటారో చాలా రెస్పాన్సిబుల్గా, ప్రేమగా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు, ట్రీట్ చేస్తూ ఉన్నారు. అందరి చేత సభాష్ అనిపించుకుంటున్నారు. సో వారితో మాట్లాడాలనిపించింది. ఎలా ఈ జర్నీ, ఆదిలాబాద్లో పుట్టారు, అక్కడి నుంచి హైదరాబాద్ రావడం, ఈ ఎన్ని సంవత్సరాలలో తను ఎదుర్కొన్నటువంటి అనుభవాలన్నీ కూడా మాట్లాడి తెలుసుకోవాలనిపించింది. సో థ్యాంక్ యూ చెప్పాలి ఇంటర్వ్యూకి యాక్సెప్ట్ చేసినందుకు. ఇంకేమాత్రం ఆలస్యం చేయను. నేను మాట్లాడడం కన్నా వారు మాట్లాడితేనే బాగుంటుంది. వారి గురించి వారి మాటల్లోనే వింటే ఇంకా బాగుంటుంది. హలో డాక్టర్ ప్రాచీ. హలో అండి. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ కలర్. నాకు ఇష్టం గ్రీన్. గ్రీన్ అండ్ ఎల్లో నా ఫేవరెట్ కలర్స్ అన్నమాట. నేచర్ లో మనకు బాగా కనిపిస్తాయి కదా. సో మన ఇద్దరు ఇప్పుడు కాంబినేషన్. యా, కైండ్ ఆఫ్. నిజంగా ఒక మంచి ట్రెడిషనల్ కలర్స్ ఇవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఇంటర్వ్యూస్ చేస్తాము, ఎంతో మంది పర్సనాలిటీస్ ని వాళ్ళ పరిధులు బట్టి వాళ్ళకి తెలిసిన ఇంకొంతమందికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను యాజ్ ఎ హోస్ట్. బట్ ఇవాళ నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మీ గురించి ప్రత్యేకంగా ఎంతో మందికి తెలుసు. ఇంకొంతమందికి కూడా చెప్పడంలో భాగంగా ఇలా ఇంటర్వ్యూకి పిలవగానే అంగీకరించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మీరు ఎంత హెక్టిక్ టైంలో ఉన్నారో నాకు అర్థమైంది. మరొకసారి థ్యాంక్ యూ చెప్తాను యాక్సెప్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలిచినందుకు. బికాస్ say it is only the reason for coming here is like ఒక ఛానల్ తో maximum పాపులేషన్ ని మనం కవర్ చేయొచ్చు. సో ఈ ప్లాట్ఫామ్ వల్ల ఏంటంటే ఈదర్ నా కమ్యూనిటీ వాళ్ళైనా సరే, సొసైటీలో ఉన్న వాళ్ళు ఎంతవరకు అంటే ఈ ఒక ఇంటర్వ్యూ ఎంత రీచ్ అయితే అంత బాగుంటది, వాళ్ళ పర్సెప్షన్ ఒకటి మనం చేంజ్ చేయొచ్చు అనే థాట్ లోనే yes I agree for that. మేబీ ఇప్పుడు ఏ మూలన కొంచెం ఉందేమో ఒక ఆలోచన ట్రాన్స్ అనగానే, బట్ వాటిని మీరు తుడిపేస్తున్నారు, డెఫినెట్లీ తుడిపేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా జనరేషన్స్ కూడా రాబోయేవి వచ్చేవి కూడా తెలుసుకుంటాయి ఏంటి అనేది. మనం ఎవరిని తక్కువ చూడకూడదు. వాళ్ళు ఒకనొక టైంలో వాళ్ళు పైకి ఎదిగినప్పుడు మనం కూడా తల ఎత్తి ఎక్కడున్నారా అని వెతకాల్సి వస్తుంది. అంత పైకి వెళ్తారు మీలాగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నారు, ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా నిలబడ్డారు. ఇవాళ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆ రష్ మాకు తెలుసు ఎలా ఉంటుందో. ఎప్పటికెప్పుడు రకరకాల మనుషులు వస్తారు. డాక్టర్ అనగానే ఖచ్చితంగా మా అందరికీ మా పెద్దలు, మనందరి పెద్దలు చెప్పిన మాట దేవుడితో సమానం. ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నా కూడా వాళ్ళ చేతులతో ప్రాణం పోయగలుగుతారు. ఆ శక్తి దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. ఎలా అసలు ఈ జర్నీ చెప్పండి. ఖచ్చితంగా అందరికి ఇన్స్పైరింగే కాబట్టి ఆదిలాబాద్, ఉట్నూరు నుంచి హైదరాబాద్ అసలు ఎలా, ఎక్కడెక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చారు? జర్నీ అనేది డెఫినెట్లీ లైక్ అనే ఇంటర్వ్యూస్ లో చెప్తున్నట్టు జర్నీ చాలా హెక్టిక్. ఇట్ వాస్ హెల్ అనుకోవాలి. ఫస్ట్ థింగ్ పుట్టింది ఉట్నూరులో అయినా సరే ఇట్ వాస్ లైక్
కంప్లీట్ జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. చాలా పెద్ద ఫ్యామిలీ. ఓ, తాతయ్యకి వచ్చేసి 5 తమ్ముళ్ళు, 5 చెల్లెలు, ఓ. వాళ్ళ పిల్లలు, మేము మ్మ్. అండ్ ఆ ఫ్యామిలీ మొత్తానికి మై డాడ్ వాజ్ హెడ్. మొత్తం ఎంతమంది ఉండేవాళ్ళు మెంబర్స్? 45+ ఉండేవాళ్ళు. ఓ మై గాడ్. ఎస్. సో అండ్ ఎస్, ఫ్యామిలీలో ఎక్కువ గర్ల్స్ ఉండేవాళ్ళు. సో ఎక్కువ గర్ల్స్ ఉండటం వల్ల ఐ థాట్ లైక్ ఆ టైంలో ఐ వాజ్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ గర్ల్స్ ఓన్లీ. సో అందరు అత్తమ్మ వాళ్ళతో ఎక్కువ కంఫర్ట్గా ఉండేదాన్ని. సో ఐ నెవర్ యూస్ టు గో విత్ బాయ్స్ అనమాట. నెవర్ యూస్ టు ప్లే క్రికెట్, అవుట్డోర్ గేమ్స్ అలాంటివి ఏది నచ్చేది కాదు. సో ఆ టైంలో అనిపించింది ఐ మైట్ బి సంథింగ్ డిఫరెంట్. బట్ ఐ వాస్ లైక్ అసలు ఏంది అని ఆలోచించే ఏజ్ కూడా కాదు అది. ఎంత మీ ఏజ్ అప్పుడు? 5 years. 5 years. 5 years, ఏం 5-6 తెలుస్తుందండి years అసలు అప్పుడు? తెలియదు. సో ఐ యూస్ టు బి మోర్ కంఫర్టబుల్. దాని తర్వాత ఐ ట్రై టు లైక్ వెళ్ళేదాన్ని బాబాయ్ వాళ్ళతో క్రికెట్ వాళ్ళ టోర్నమెంట్స్ ఉంటే ఐ యూస్ టు స్టాండ్ చాలా దూరం నిలబడి చూసేదాన్ని. బట్ నాకు ఎప్పుడు అది కంఫర్ట్గా అనిపించలేదు. అలా స్కూల్లో కూడా ఐ యూస్ టు ట్రై టు ఐ మీన్ ఇన్వాల్వ్ ఇన్ స్పోర్ట్స్. ఎప్పటికీ కంఫర్టబుల్ అనిపించేది కాదు. ఓకే. సో అలా నా స్కూలింగ్లో 5th, 6th స్టాండర్డ్లో ఐ కేమ్ టు గెయిన్ కాన్షియస్నెస్ అనమాట. వాట్ ఈస్ మీ లైక్ వై ఐఎమ్ నాట్ ఏబుల్, లైక్ నేను ఎందుకు అబ్బాయిలతో అంత కంఫర్ట్గా ఉండలేకపోతున్నాను. కలవలేకపోతున్నారు. ఎస్. బట్ వేరాజ్ నాకు ఇంట్లో ఏ పనులు చేయాలన్నా లైక్ ఐ యూస్ టు బి లైక్ వంట చేయటం కానీ, ఊడవటం కానీ ఇలాంటివి చాలా నచ్చేది. అండ్ మా ఫ్యామిలీలో ఉన్న అత్తమ్మ వాళ్ళతో మెహందీస్ పెట్టడం, దాని తర్వాత వాళ్ళు ఏం చేసినా నాకు అది చాలా హ్యాపీగా అనిపించేది. బట్ ఐ నెవర్ యూస్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఫ్యామిలీ అనమాట. ఎప్పుడు చెప్పలేదు, బికాస్ నాకే తెలియదు నేను ఏంది అనేది. సో ఆ టైంలో ఇట్ వాస్ లైక్ ఏ గోయింగ్ ఆన్. నాకు ఒక మెన్ టచ్ చేసినా ఐ యూస్ టు ఫీల్ వెరీ షై. అప్పుడు ఆ ఏజ్ ఎస్. ఇట్ వాస్ నాట్ లైక్ ఐఎమ్ నాట్, నాకు ఆ టైంలో కాన్షియస్నెస్ లేదు అని కాదు. ఐ వాస్ ఫుల్లీ కాన్షియస్. నాకు అర్థమైపోయింది వాట్ ఈస్ మీ అనేది. దెన్ మై స్కూలింగ్ వాస్ గోయింగ్ ఆన్ అనమాట. సో ఎవరికి చెప్పలేని సిచ్యువేషన్. అండ్ డెఫినెట్లీ పేరెంట్స్కి మైట్ బి చెప్పొచ్చేమో, బట్ ఆ టైంలో నేను చెప్తే బాగోదు అనే ఒక థాట్ నాకు ఉంది. బికాస్ మై పేరెంట్స్ వర్ లైక్ రీసెంట్లీ స్టార్టెడ్ దర్ జాబ్స్ అనమాట. మమ్మీ, ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు స్కూల్ టీచర్స్. బట్ రెస్పాన్సిబిలిటీ మొత్తం ఫాదర్ పైననే ఉండేది, నా పాప పైననే ఉండేది. వేర్ హీ వాస్ లైక్ ఈ చెల్లెలందరినీ పెళ్లి చేపించి తమ్మునికి చదివించటం అండ్ ఆల్. అండ్ మేము నలుగురం. సో ఇట్ వాస్ కైండ్ ఆఫ్ హెక్టిక్ అనమాట. సో అప్పుడు చెప్పలేకపోయాను. స్కూల్కి వెళ్తే ఇట్ వాస్ లైక్ ఐ స్టడీడ్ ఇన్ అ కాన్వెంట్ స్కూల్ అనమాట. సెయింట్ పాల్ స్కూల్, అది క్రిస్టియన్ మిషనరీ స్కూల్. స్కూల్కి వెళ్తే కైండ్ ఆఫ్ కంఫర్టబుల్ ఉండేది. బట్ స్టిల్ అక్కడ మన క్లాస్మేట్స్, స్టూడెంట్స్, లైక్ జూనియర్ సీనియర్స్ అందరూ నేను నడిచే నడకని చూసి, లేకపోతే నా బిహేవియర్ని చూసి దే యూస్ టు పోక్ అనమాట. ఐ వాస్ కైండ్ ఆఫ్ చబ్బీ సిన్స్ చిన్నప్పటి నుంచి ఇలాగే ఉండేవాళ్ళు. సో అలా ఏంటంటే ఇట్ వాస్ లైక్ అది నాకు చాలా తగిలేది. ఐ యూస్ టు క్రై. బట్ మళ్ళీ సేమ్ రొటీన్ లైఫ్, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవటం, లైక్ అదంతా మర్చిపోయి మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి రావటం. అలా 7th వరకు ఐ వాజ్ నార్మల్. బట్ వేర్ ఇన్ 7th ఐ థాట్ కి లేదు ఇది చాలా ఎక్కువ అవుతుంది. ఎక్కడ జరిగింది? సెయింట్ పాల్ స్కూల్లో. ఊరు ఉట్నూరులోనే. ఉట్నూరు దగ్గరే. ఓకే ఓకే. వేరాజ్ ఇన్ 7th అయిపోయిన వెంటనే ఐ టోల్డ్ మై పేరెంట్స్ దట్ ఐ వాంట్ టు గో టు హాస్టల్ బికాస్ నాకు ఇక్కడ వద్దు. వాళ్ళు ఏంటంటే నో యు ఆర్ వెరీ స్మాల్, వద్దు అది ఇది అని చెప్పి. బట్ ఐ వాస్ లైక్ లేదు నేను వెళ్తాను. కానీ హాస్టల్ అంటే అప్పుడు ఇంకా ఇబ్బంది అయ్యేది కదా. నాకు ఆ విషయం తెలియదు. ఓకే. నాకు అక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అని ఉండే. అంతే. సో ఐ ఫోర్స్ మై పేరెంట్స్ అనమాట, నన్ను బోర్డింగ్ స్కూల్లో వేయండి అని చెప్పేసి. వెరాజ్ వాళ్ళు నాకు బోర్డింగ్ స్కూల్ పంపించారు. 8th స్టాండర్డ్ చదువుకోలేదు. డాడీ వాస్ లైక్ నీ పర్సనాలిటీ వల్ల నిన్ను ఎవరైనా 10th స్టాండర్డ్ అనుకుంటారు. సో డైరెక్ట్ 9th వేసేసారు. అక్కడ కూడా స్టార్టింగ్ ఇనీషియల్లీ 1-2 months ఇట్ వాస్ గుడ్. ఇట్ వాస్ టూ గుడ్ అనమాట. ఆబ్వియస్లీ హోమ్ సిక్ ఉండేది, ఏడ్చేదాన్ని, అంతా ఉండేది. బట్ ఇట్ వాస్ గుడ్. బట్ అక్కడ స్టార్ట్ అయింది వేర్ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ విత్ లైక్ బాయ్స్ ఎట్ ఆల్. లైక్ అక్కడ ఏంటంటే కామన్ బాత్రూమ్స్ కాకుండా దేర్ యూస్ టు బి ట్యాప్స్ అనమాట. అక్కడ బకెట్ పెట్టుకొని స్నానం చేయటం అలాంటిది ఉండేది. ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్.
సో ఆ టైంలో ఐ డోంట్ వాంట్ టు టెల్ మై పేరెంట్స్ దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్ సిచ్యువేషన్ అని చెప్పేసి. ఫ్రెండ్స్ చాలా తక్కువ. లైక్ ఎవరు ఏమనేవాళ్ళు కాదు, జస్ట్ బికాస్ ఐ వాజ్ స్టూడియస్. చదువు పైన ఎక్కువ ఇది అవునా? ఉండేది. సో యా చాలా. అండ్ ఎవరైనా వచ్చి లైక్ కైండ్ ఆఫ్ నవ్వినా మాట్లాడినా ఐ యూస్ టు ఫీల్ వెరీ షై. ఫస్ట్ బెంచ్ లో బుక్ పట్టుకునే ఉండేదాన్ని. సో చాలా రన్ అయ్యేది. అండ్ ఆ మార్నింగ్ ఎప్పుడైతే 6కి 7కి వాళ్ళు లేపి ట్యూషన్స్ అది ఇది చెప్పేవాళ్ళు, ఐ యూస్ టు వేక్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అరౌండ్ 4:35. ఫస్ట్ వెళ్ళి నేను స్నానం అప్పటికే? చేసేసి వచ్చేసేదాన్ని, బికాస్ అందరితో నాకు ఇబ్బందిగా ఉండేది. సో అలా అలా నా స్కూలింగ్ కంప్లీట్ చేశాను. 10th లో లైక్ ఐ గాట్ అ వెరీ గుడ్ మార్క్స్ అనమాట. అవుట్ ఆఫ్ 600 541 వచ్చింది. సో సి ఐ నో వాట్ ఐ యామ్ అనేది నాకు అప్పుడు క్లియర్ గా మీకు అర్థమైపోయింది. బట్ ఆ టైంలో ఏంటంటే 2007-8లో నాకు తెలిసి నాట్ ఈవెన్ ఎ థర్డ్ పర్సన్, ఒక ఇద్దరు కూర్చొని ట్రాన్స్జెండర్స్ గురించి మాట్లాడే వాళ్ళు కూడా కాదు. అది ఆ టైంలో కైండ్ ఆఫ్ ఫోబియా, పెద్ద ఫోబియా అది. మాట్లాడడమే తప్పు, అసలు తప్పు. దూరం నుంచి చూడడమే ఒక ఇది, చూడటమే వాళ్ళు తప్పు. వస్తున్నారంటేనే Yes. ప్రాబ్లం అనేటువంటి రోజులు అవి. సో ఇప్పుడు కొంచెం తెలుస్తోంది అంతే. ఆ టైంలో ఐ వాస్ లైక్ నేను ఇంకా భయపడ్డా అనమాట. నేను చెప్పలేదు. ఐ కంప్లీటెడ్ మై 10th. ఆఫ్టర్ దట్ ఇంట్లో వాళ్ళు చెప్పారు లైక్ విజయవాడ వెళ్ళు ఇంటర్మీడియట్కి. ఐ వాజ్ లైక్ సరే మీరు ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్తాను. Okay. బట్ నాకు అంత దూరం ఎలా వెళ్ళాలి అని ఒక భయం ఉండేది. బికాస్ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఇబ్బంది ఉన్నా, వెరాజ్ నేను ఒక్కదాన్నే. వేర్ ఐ వాజ్ ఇన్ స్కూల్ కదా, అక్కడ మా ఫ్యామిలీలో ఒక 4-5 మెంబర్స్ ఉండేవాళ్ళు కాబట్టి కొంచెం ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి చెప్పేదాన్ని అనమాట. బట్ వెన్ ఐ వెంట్ టు విజయవాడ ఐ వాజ్ లైక్ నేను కాదనలేకపోయినా మా ఫాదర్ని. బికాస్ హీ డిసైడెడ్ దట్ లైక్ హీ డిడెంట్ ఫోర్స్ మీ, నీకు ఏం చేయాలి అని ఉంది అని అడిగితే నేను అన్నా పాపా ఐఎమ్ గుడ్ ఎట్ సైన్స్, నాకు మ్యాథ్స్ అస్సలు వద్దు. ఐ సెడ్ వెరీ క్లియర్ నాకు మ్యాథ్స్ అస్సలే వద్దు. దెన్ హీ వాజ్ లైక్ ఇట్స్ అప్ టు యువర్, ఇట్స్ యువర్ చాయిస్ బేటా, నీకు నచ్చింది చెయ్యి. ఒక చిన్న సందేహం, మీ మదర్ ఆర్ ఫాదర్, మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు డౌట్ రాలేదా మీ మీద, మీ బిహేవియర్ మీద, మీ నడవడిక మీద? లేదు, డౌట్ అనేది కాదు. బట్ ఎస్ దే ఆల్సో నో దాట్ ఐఎమ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అని చెప్పేసి. బట్ వాళ్ళు ఏంటంటే ఆ యాంగిల్లో ఎప్పుడు ఆలోచించలేదు. మీరు ఎవరితో ఎక్కువ క్లోజ్ ఉండేవాళ్ళు, అమ్మ నాన్న? నేను మా అత్తమ్మ వాళ్ళతో ఎక్కువ క్లోజ్ ఉండేదాన్ని, ఎందుకంటే మమ్మీ డాడీ ఇద్దరు డ్యూటీస్కి వెళ్ళేవాళ్ళు. సో వాళ్ళు కూడా ఎప్పుడు ఏంటి ఇలా అడగలేదు. కొంచెమైనా కూడా ఇప్పుడు అబ్బాయి ఇలా ఉన్నారని అంటే ఏంటి అని ఒక మాట అనేస్తారు, ఎందుకు అట్లా అని మార్చుకో ప్రవర్తన అని అంటారు. అలా ఎప్పుడు ఎదురైన సందర్భాలు చిన్నప్పుడు? ఒక్కసారి వేర్ ఐ వాజ్ ఇన్ 7th స్టాండర్డ్, సారీ 7th స్టాండర్డ్లో మా అత్తమ్మ మ్యారేజ్ అప్పుడు నేను మెహందీ ఇక్కడ నుంచి పెట్టుకున్నాను. సో ఆ టైంలో డాడ్ వాజ్ లైక్ సీరియస్ అయ్యాడు. బట్ ఏం చెప్పలేని పరిస్థితి అప్పుడు. ఈవెన్ ఐ డిడెంట్ టెల్ ఎనీథింగ్ అన్నమాట. తెలియక పెట్టుకున్నారేమో, వద్దు అని అన్నారా? లేదు, సీరియస్ గానే అన్నారు. బట్ హీ నెవర్ యూస్ టు బీట్ మీ ఆర్ డూ, ఐ మీన్ చాలా గట్టిగా చెప్పటం అలాంటిది ఎప్పుడు చేయలేదు. సో డాక్టర్ అవ్వాలన్న కోరిక ఎప్పుడు కలిగింది? చిన్నప్పటి నుంచి? నాకైతే పర్సనల్లీ నాకు లేదు. బికాస్ ఐ వాజ్ లైక్ వాట్ ఐ థాట్, ఆ టైంలో ఏ ఛానల్స్ చూసినా ఎవ్రీవన్ యూస్ టు బి వెరీ ఫాండ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనే ఇది ఉండే కదా ఆ టైం. 10 అరౌండ్ అనుకోవచ్చా? 2010-11. సో what I thought like and fashion movie వచ్చింది. It was one of my favorite movies. So I thought ki like నాలాంటి పర్సనాలిటీస్ ఆ ఇండస్ట్రీలో అయితే డిస్క్రిమినేషన్ ఉండదు అనే థాట్ లో నేను ఉన్నాను. సో ఐ థాట్ ఆఫ్ లైక్ నేను నిఫ్ట్ ఎగ్జామ్ కూడా రాశాను, వెరస్ రెండిటికి సెలెక్ట్ అయ్యా. ఎంసెట్ కూడా వచ్చింది, అది కూడా వచ్చింది. బట్ ఆ టైంలో ఏంటంటే ఇంటర్మీడియట్ లో ఐ వాస్ లైక్ స్టూడియస్. ఫస్ట్ థింగ్ లాంగ్వేజ్ బ్యారియర్ నాకు ఉండేది. తెలుగు, ఆదిలాబాద్ తెలుగు చాలా డిఫరెంట్ కంపేర్ టు విజయవాడ తెలుగు. సో ఐ వాజ్ లైక్ చాలా అన్కంఫర్టబుల్ గా ఉండేది. మిక్స్డ్ లాంగ్వేజ్ ఉంటుంది, మహారాష్ట్రన్ కల్చర్ కాబట్టి. అండ్ మోర్ ఓవర్ అక్కడ హిందీ ఎక్కువ ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు. సో ఫ్రెండ్స్ అలాగే చాలా తక్కువ అయిపోయారు. సేమ్ థింగ్ హ్యాపెండ్. బట్ ఎక్కడ స్కూల్లో అయితే నేను డిస్క్రిమినేషన్ ఫేస్ చేశానో దానికన్నా డబుల్ ఇంటర్మీడియట్ లో స్టార్ట్ అయిపోయింది. ఇట్ వాస్ లైక్ ద వే ఐ వాక్, ద వే ఐ టాక్, అండ్ నా బ్యాగ్ లో ఎప్పటికీ నెయిల్ పాలిష్, మస్కారా ఉండేది అనమాట.
నన్ను ఎంత అవి మానేయమన్నా నేను మానేయలేకపోతుండే అనమాట. ఓకే. సో వెర్ ఐ వాస్ లైక్ వెరీ అన్‌కంఫర్టబుల్ ఆ టైంలో. చాలా ఎక్కువైపోయింది. లైక్ పీపుల్ యూజ్డ్ టు కాల్ మీ విత్ డిఫరెంట్ నేమ్స్ అక్కడ. ఏమనేవాళ్ళు? సేమ్ లైక్ ఇప్పుడు ఎలా అంటారు, అయ్యో! వాడు కొజ్జవాడురా, వాడు తేడాగాడురా ఇలాంటివి ఉండేది. అక్కడ గూడా తెలుసా లైక్ అది చూడలేక చాలా రోజుల దాకా ఐ వాస్ లైక్ ఐ నెవర్ యూజ్డ్ టు గో టు మెస్ టు ఈట్ ఫుడ్. అయ్యయ్యో! మరెలా ఫుడ్? లైక్ భయమయ్యేది. అవును. లైక్ ఏమైనా మళ్ళీ అంటారేమో. ఒంటరిగా ఉండటం, మళ్ళీ ఎవరేమంటారో, ఎవరైనా ఏమైనా అంటే మళ్ళీ బాగోదు, నవ్వుకుంటారు వాళ్ళు అని చెప్పేసి. ప్రిన్సిపల్స్‌తో గూడా దే యూజ్డ్ టు లైక్ లాఫ్ అన్నమాట. సో, అలాగే క్లాస్‌లో నుంచి బయటికొచ్చేసి చైర్, ప్యాడ్ పట్టుకొని ఐ యూజ్డ్ టు సిట్ అండర్ ట్రీ అన్నమాట. చెట్టు కింద కూర్చొని చదువుకోవటం. వేర్ వన్ డే ఐ డిసైడెడ్ లైక్ వద్దు ఈ లైఫ్. ఇట్లయితే ఇంకా కష్టం అని చెప్పేసి ఆ! వెళ్ళిన లైక్ చాలా ఒక్కరోజు యూజువల్లీ ఏమైంది అంటే ఎప్పుడూ అంతగా ఫేస్ చేయలేదు. బట్ ఆ రోజు ఎవ్రీవన్ లైక్‌కి నా వెంటనే పడినట్టు అనిపించింది. సో, వెళ్ళిన డెటాల్ తాగేసా. ఐ మీన్ ఐ టుక్ ఆల్మోస్ట్ అరౌండ్ 15 టాబ్లెట్స్ ఆఫ్ పారాసెటమాల్స్. ఓహ్ మై గాడ్! సో, ఆ టైం ఇట్ వాస్ టఫ్. వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఇంట్లో వాళ్ళని పిలిచారు. అప్పుడు కూడా మా పేరెంట్స్ నన్నేం అడగలేదు. ఎందుకు ఇలా చేశావు అని. మైట్ బి ఒకవేళ అడిగి ఉంటే చెప్పేదాన్నేమో. బట్ వాళ్ళే అడగలేదు. నేను చెప్పే అంత ధైర్యం నాకు రాలేదు. అంటే ఎందుకు ఈ పని చేసావని? ఐ ఐ టోల్డ్ సమ్ అదర్ థింగ్ అన్నమాట. లైక్ ఐ టోల్డ్ దట్ లైక్ నాకు ఇక్కడ టార్చర్ అనిపిస్తుంది అండ్ రికార్డ్స్ సరిగ్గా నేను చేయలేకపోయినాను. ఆ భయంతో నేను చేసేసుకున్నాను అని. ఐ డోంట్ వాంట్ టు టెల్. మరి ప్రిన్సిపల్ గాని, మీ ఫ్రెండ్స్ గాని నో ఎవరు కూడా వాళ్ళకి మాట? నా సైడ్ నుంచి అయితే రాలేదు. బట్ ఐ ఫీల్ లైక్ అక్కడ వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. బట్ నా దాకా రాలేదు అది. ఐ కెన్ సెన్స్ దట్ ఆ టైంలో. అండ్ ఐ వాస్ వెరీ మచ్ ష్యూర్ కి వీళ్ళు సంథింగ్ ఏదో అయితే మాట్లాడారు అని చెప్పేసి. బట్ నేను ఎప్పుడు దాని గురించి అడగలేదు. వేర్ ఐ రిటర్న్ బ్యాక్ టు హోమ్. దాని తర్వాత మళ్ళీ ఒక 20 days తర్వాత మళ్ళీ వెళ్ళిన. మళ్ళీ వెళ్ళిన తర్వాత సేమ్ అనిపించింది. అయ్యో! మళ్ళీ పారిపోయా. హా. పారిపోతే లైక్ మహారాష్ట్రలో వర్ధా దగ్గరికి వెళ్ళాను అనమాట. అక్కడ నుంచి కమ్యూనిటీ వాళ్ళే నన్ను కలిసారు. అక్కడ కలిసేసి దే ఓ. కాల్డ్ మై పేరెంట్స్ అండ్ మళ్ళీ ఇంటికి పంపించారు. Hmm. సో ఇంత జరుగుతున్న పేరెంట్స్‌కి తెలియలేదు అని అయితే నేను అనుకోను. ఫర్ తెలుసా? ష్యూర్‌గా. ఓకే. దెన్ దే వర్ వెరీ మచ్ కాన్షియస్ అన్నమాట. అయ్యో! మా అబ్బాయిని ఇలా కాదు, నేను ఇంట్లోనే చదివించుకుంటాను అని. ఇంట్లోనే లైక్ దిస్ ఇస్ వాట్ కదా! లైక్ చీదరించే పేరెంట్స్‌తో మనం దూరంగా వెళ్ళిపోతాము. ఆ! తిట్టినా, కొట్టినా మనకి వాళ్ళ మీద ఒక నెగటివిటీ వస్తది. బట్ నా పేరెంట్స్ అలా కాదు. నన్ను ఒక షెల్‌లో Wow. పెట్టారన్నమాట. ఓకే. దే నెవర్ యూజ్డ్ టు ఆస్క్ మీ లైక్ నువ్వెందుకు ఇలా చేసావు అని చెప్పేసి. నీ కెరియర్ పాడవద్దు, నీ ఫ్యూచర్ పాడవద్దు అని చెప్పేసి. నేను 4:00 లేవాలి అంటే మా ఫాదర్ 3:00 లేసేవాళ్ళు మార్నింగ్ Wow. చదువుకోవడానికి. తెలిసిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అమ్మ నాన్నగారి రియాక్షన్? లైక్ తెలిసిన తర్వాత దే ఆర్ లైక్ దే స్టిల్ వోంట్ బిలీవ్. లైక్ నో యు ఆర్ నాట్ దిస్ అని చెప్పేసి అనుకునేవాళ్ళు. నాకు డైరెక్ట్ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఆ రిజల్ట్ వచ్చేటప్పుడు ఐ వాజ్ లైక్ డాడీ నాకు భయం అవుతుంది అది ఇది అని. అంటే నువ్వు ఫెయిల్ అయినా పర్లేదురా, నో వరీస్, నెక్స్ట్ టైం మళ్ళీ చూసుకుందాం అది ఇది అని. ఐ వాజ్ లైక్ మళ్ళీ రిజల్ట్ చూసుకున్న వెంటనే ఐ కాల్డ్ మై పాపా అనమాట. పాపా ఇలా ఇలా ఇంత వచ్చింది మార్క్స్ అంటే హీస్ నాట్ బిలీవింగ్ అనమాట. హీఈస్ లైక్ వేరేది చూస్తుంటావు, నేను బాబాయ్ని అడుగుతాను. వెన్ హీ బిలీవ్ లైక్ ఐ కెన్ ఫీల్ దట్ ఆ మూమెంట్ అనమాట. ఇప్పుడు హీ వాజ్ లైక్ ఇంత జరిగినా నువ్వు చదువుకున్నావు చూడు, అది చాలు నాకు. అండ్ ఐ వాజ్ లైక్ మైట్ బి పేరెంట్స్ కూడా మన మంచి కోసమే చేస్తారు ఏదైనా అని చెప్పేసి అలాగే ఉన్నాను. నిజంగా పేరెంట్స్ ఇద్దరికి కూడా నేను చేతులెత్తి దండం పెడతాను. అంటే థ్యాంక్ యూ. ఇలాంటి సొసైటీలో ఉండి కూడా, అంటే ప్రత్యేకించి ట్రాన్స్ అనే కానీ అది కూడా బయట ఉన్న వాళ్ళనే మనం చెదిరించుకుంటాం, దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి భయపడతాం. అలాంటిది వాళ్ళ కన్నా పిల్ల ఇలా అయిపోయారు అని అంటే, వాళ్ళ బేబీయే ఇలా అయిపోయారు అని అంటే ఏ పేరెంట్స్ తట్టుకోగలరు? గుండె పగిలిపోతుంది. ఫస్ట్ నమ్మలేరు. వాళ్ళని వాళ్ళు ఓదార్చుకుని మిమ్మల్ని మళ్ళీ దగ్గర తీసుకుని మిమ్మల్ని చదివించి మీ ఎంబీబీఎస్ సీట్ వచ్చేలా చేశారంటే దట్స్ అఫ్ కోర్స్ మీరు చదివినా కూడా కష్టం మీదే అయినా ఆ ప్రోత్సాహం ఉంది చూసారా? కష్టం నాకంటే ఎక్కువ వాళ్ళు పడ్డారు. సో
It was రియలీ గ్రేట్. it was a fruitful ఇద్దరికి thing. హ్యాట్స్ ఆఫ్, Thank అమ్మ you నాన్న so much. ఇద్దరికి. Thank you. RIMS ఆదిలాబాద్, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ Yeah. ఆదిలాబాద్, వేర్ అక్కడ తీసుకోవడానికి రీజన్ కూడా నేను వేరే చోట ఉండలేనేమో అని చెప్పేసి మా ఫాదర్ హీ వాజ్ లైక్ ఇక్కడైతే మన కళ్ళ ముందు ఉంటాడు అని దగ్గరలే చెప్పేసి, కదా. దగ్గరనే కదా అని Okay. చెప్పేసి అది స్టార్ట్ అయింది. బట్ ఐ వాస్ లైక్ ఐ అప్లైడ్ ఎ స్ట్రాటజీ దర్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బి ఇన్ దిస్ వే, ఇంకా నువ్వు నాకు తెలిసి నీ లైఫ్ ఒక 2-3 years మాత్రమే ఉంటుంది. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి నా ఫ్రెషర్స్ డేకే నేను చీర కట్టుకున్నా. అండ్ ఐ వాజ్ లైక్ ఇది చాలా స్ట్రాంగ్గా బయటికి వచ్చేసా. ఐ టోల్డ్ ఎవ్రీ వన్ దట్ ఐఎమ్ దిస్ అని చెప్పేసి. బట్ నేను అప్పటికి మా పేరెంట్స్కి చెప్పలేదు. అది కూడా ఎలా అంటే ఒక స్కిట్ చేయాలి మేము. ఆ Okay. స్కిట్ పరంగా ఐ థాట్ లైక్ వై దిస్ ఇస్ అ గుడ్ ఛాన్స్ ఫర్ మీ అనుకున్నారు. అనుకొని లైక్ ఎవ్రీ వన్ వేర్ ఇన్ షాక్ అనమాట. ఐ యూ దిస్ అని చెప్పేసి, ఐ మీన్ ఇంత ప్రిటిగా ఎలా రెడీ అయ్యావు అండ్ అలా. ఐ వాజ్ లైక్ ఇట్ వాజ్ ఇన్సైడ్ మీ సిన్స్ మై చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి అది నా లోపల ఉంది. ఆబ్వియస్లీ ఒకటేసారి వచ్చేస్తుంది. మరి వచ్చిందా అప్పుడు చీర కట్టుకోవడం అన్ని? నాకు ముందు నుంచే వస్తుంది. ఐ మీన్ Okay. సో నేను ఎప్పుడు ఐ మీన్ ఇంట్లో భయంతో ఎప్పుడు కట్టుకోలేదు. బట్ ఇంట్లో మమ్మీ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు కట్టుకుంటే చూసేది కదా, సో Mhm. అట్లా వస్తుంది. Hmm. సో ఆ టైంలో నాది నేనే రెడీ అయిపోయి నేనే కట్టుకొని వెళ్ళాను. ఐ వాజ్ వెరీ మచ్ కంఫర్టబుల్ అనమాట. Oh, okay. నా మైండ్ లో ఒకటే రన్ అవుతుంది ఏంటంటే ఎవడేమనుకున్నా నాకు సంబంధం లేదు. అంతే, ఇంకా డెసిషన్ తీసేసుకున్నా. అలా డెసిషన్ తీసుకొని అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. 5.5 years ఆఫ్ మై MBBS లైఫ్ ఐ వాజ్ లైక్ నేనే హెడ్ అన్నట్టు ఉండేది. లైక్ చదువు అయినా సరే, కల్చరల్ యాక్టివిటీస్ మెయిన్లీ కాలేజ్ అంతా నా వెంట ఉండేది. కల్చరల్ యాక్టివిటీస్ అయినా సరే, ఆ కైండ్ ఆఫ్ దాండియా నైట్స్ అలాంటివి చేసేవాళ్ళం అనమాట. సో వాటిలో ఎప్పుడు ముందుండేది. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి విల్ సెండ్ హిమ్ టు ఢిల్లీ ఫర్ కోచింగ్స్ అండ్ ఆల్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ లైక్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్ ఇన్ కమ్యూనిటీ అనమాట. Okay. అప్పుడు దాకా కమ్యూనిటీ పరిచయం లేదు. సో అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. సో ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్. అండ్ అక్కడ క్లాసెస్కి కూడా వెన్ ఐ యూస్ టు గో టు క్లాస్ కదా, లైక్ మేకప్ చేసుకొని కైండ్ ఆఫ్ ఇవన్నీ చేసుకొని వెళ్ళేది. ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు, నేనైతే ఇలాగనే ఉంటాను. చూసేవాళ్ళు అది ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి అదే డిస్క్రిమినేషన్ చూస్తున్న కొద్దిగా అలవాటు అయిపోతుంది ఎవరికైనా. కొత్త అనిపించలేదు. I decided at that time this is high time you have to go for your transition. Transition కి మనం ఇంట్లో అయితే అడగలేము డబ్బులు, because you ఎంత didn't ఖర్చు tell your అవుతుందండి? parents. Almost 6-7 lakhs అవుతుంది. అమ్మో. సో నేనేం చేశాను, I'll go back to Hyderabad. I'll join a medical college as a junior resident doctor. దాని తర్వాత I'll start. సో అనుకున్నారు. వచ్చిన తర్వాత రాగానే మహేశ్వర మెడికల్ కాలేజ్ ఉంటుంది పటాన్ చెరువులో. యా. అక్కడ నేను డెర్మటాలజీ డిపార్ట్మెంట్లో జూనియర్ రెసిడెంట్గా జాయిన్ అయ్యా. శాలరీ 2016లో శాలరీ వాస్ అరౌండ్ 38,000 ఓకే. సంథింగ్. కైండ్ ఆఫ్ గుడ్ ఓన్లీ విత్ అకామిడేషన్ అండ్ ఆల్ ఉండేది. మీ కాళ్ళ మీద మీరు సంపాదించుకునేది ఎంతదైనా సరే అది సో మచ్ వాల్యూ. సో అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ లైక్ లీగలీ ఫస్ట్ సైకాట్రిక్ కన్సల్టేషన్స్ చేసుకున్నాను, రిపీటెడ్ కౌన్సిలింగ్స్ తీసుకున్నాను. బికాస్ ఐ డోంట్ వాంట్ టు లైక్ నాకు ఇంత ఎడ్యుకేషన్ ఇచ్చిన మా పేరెంట్స్ సఫర్ అవ్వాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. సో వాళ్ళ కోసం 1కి 10 సార్లు కౌన్సిలింగ్స్ చేసుకొని హార్మోనల్ టెస్ట్, చాలా వరకు హార్మోనల్ టెస్ట్ అవన్నీ చేయించుకున్నాను అనమాట. ఇవన్నీ ఎప్పుడు చెప్పలేదు నేను, ఎవరికి చెప్పలేదు. ఇట్ వాజ్ ఓన్లీ మై సీక్రెట్ అనమాట. ఈ రోజే చెప్తున్నాను నేను. సో దాని తర్వాత అక్కడ ఒక 1 year చేసిన తర్వాత కొంతవరకు అమౌంట్ పక్కన పెట్టుకొని వేరే ఐ యూస్ టు సెండ్ టు మై హోమ్ ఆల్సో. లైక్ వాళ్ళకి ఎప్పటికీ అవసరం లేదు, బికాస్ దే ఆర్ సూపర్ రిచ్, దే ఆర్ లైక్ ఇద్దరికి జాబ్ కాబట్టి. బట్ ఇట్ వాస్ లైక్ ఒక అబ్బాయిగా నేను ఏమైతే చేయాలనుకుంటున్నానో అవన్నీ చేసేద్దాం అనే థాట్లో ఉండేది. సో అక్కడ నుంచి మళ్ళీ సిటీకి వచ్చాను అనమాట. పటాన్ చెరువు నుంచి ఐ కేమ్ టు పద్మరావు నగర్. ఒక అనెస్థీషియా టీంలో ఐ జాయిన్ యాజ్ అ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్. 900 నా పర్ డే నా శాలరీ యాక్చువల్లీ పర్ నైట్ షిఫ్ట్. అది 5,000 దాకా తీసుకెళ్ళిపోయా. ఐ యూస్ టు వర్క్ చాలా వరకు. పర్ డే 900. రోజుకి 900 జాయిన్ అయ్యింది మీరు, రోజుకి 5,000 అయింది. గ్రేట్. దెన్ ఐ డిసైడెడ్ వై డోంట్ యూ ఫాలో యువర్ డ్రీమ్. డాక్టర్ అయితే నువ్వు అయిపోయావు, నీ ఫ్యాషన్ డిజైనింగ్ డ్రీమ్ ఒకటి ఉంది కదా, అది కూడా చేస్తే అయిపోతుంది కదా.
ఎవరికి చెప్పలేదు జాయిన్ అవుతున్నాను అని. డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళా, జాయిన్ అయిపోయా, ఫీజు కట్టేసా, నైట్ షిఫ్ట్ చేసుకుంటా, డేలో కాలేజ్కి వెళ్ళేది. వెరీ బ్రేవ్. 8 months తర్వాత వెన్ మై పేరెంట్స్ విజిటెడ్ మీ, లైక్ చెల్లి వాళ్ళు నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నావంట నిజమేనా అని అడిగితే, లేదు నేను చేయట్లేదు అని చెప్పాను. ఓకే. దాని తర్వాత ఐ గోట్ సెలెక్టెడ్ అనమాట ఫర్ నీతాలుల్లా, డిజైనర్ నీతాలుల్లాది ఒక ఫ్యాషన్ షో ఉండేది. తన దగ్గర ఇంటర్న్షిప్ 3 months చేసి, ఓకే. ఆ ఫ్యాషన్ షో టైంలో నేను మా సిస్టర్స్ వాళ్ళందరికీ చెప్పాను అనమాట, ఓ. మీరు రావాలి అని చెప్పేసి. దే కేమ్. దాని తర్వాత వాళ్ళు పేరెంట్స్కి చెప్పారు లైక్ ఇలా ఇలా చేస్తున్నాడు, హీ ఈస్ వెరీ గుడ్ ఇన్ దాట్. మేము వెళ్ళి చూసాము, హీ గాట్ అన్ అవార్డ్ అది ఇది అని అంటే, అప్పుడు మా డాడీ అండ్ మదర్, మా ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు దే ఆర్ లైక్, నీ డ్రీమ్ కదా నువ్వు ఫాలో, బట్ డోంట్ గివ్ అప్ దిస్ డాక్టర్ ఫీల్డ్ అని చెప్పారు. ఓకే అని చెప్పేసి, అండ్ దట్ వాస్ ద డే లైక్ అవార్డ్ తీసుకెళ్ళి నేను ఇంట్లో పెట్టాను. సో Nice. ఇట్ వాస్ గుడ్. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ కదా, సపోర్టివ్ పేరెంట్స్ ఉంటే మనం వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఉన్నా బయట పెట్టలేము. అవును, అది కూడా ఒక ప్రాబ్లమే ప్రాబ్లమే అది. కొన్నిసార్లు. సో దాని తర్వాత అప్పటికి నా ట్రాన్సిషన్ ప్రాసెస్ జరుగుతుంది, నాలో ఫీమేల్ చేంజెస్ వస్తున్నాయి. దే నెవర్ యూస్ టు ఆస్క్ మీ, బట్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్ యూస్ టు ఆస్క్ మీ. ఇంకా అప్పుడు అడిగారా? నేను చెప్పేశాను. ఓకే. చెప్పిన వెంటనే ఇట్ వాస్ లైక్ కి అప్పటికి పెద్ద చెల్లి మ్యారేజ్ అయిపోయింది, అండ్ దెన్ ఐ రివీల్డ్ మై సెల్ఫ్. ఎక్కడ చేయించుకున్నారు మీరు ఆపరేషన్? ఢిల్లీ. ఢిల్లీలోనే. ఓకే ఓకే. సో ఇంకా అలా అలా అయిపోయిన తర్వాత దెన్ ఐ చెప్పిన వెంటనే వాళ్ళు నమ్మలేదు. ఆబ్వియస్లీ ఏ పేరెంట్స్ కూడా దే అండ్ ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద సొసైటీ. లైక్ ఏంది మీ అబ్బాయి ఇలా అయిపోయాడు, ఏంది మీ అమ్మాయి ఇలా అంటారు అయిపోయింది. ఆబ్వియస్లీ వాళ్ళకి ఒకవేళ లోపల యాక్సెప్ట్ చేసుకుందాం మన కొడుకే కదా అని ఉన్నా అది సొసైటీ చెయ్యనివ్వదు ఎప్పటికీ. సో బికాస్ ఆఫ్ దాట్ లైక్ అందరు వచ్చి మాట్లాడేసి డిసైడ్ లైక్ సరే నీ లైఫ్ నీది, నువ్వు ఎలా ఉండాలనుకుంటావో అలా ఉండు, మా దగ్గరికి రావద్దు, మాతో మాట్లాడద్దు అన్నారా? ఎస్. సో ఇంకా my అప్పటి God. నుంచి దే ఆర్ లైక్ నాట్ విత్ మీ అనమాట. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. ఇప్పటికి Yeah. ఎవ్వరు వాళ్ళు No. అమ్మ నాన్న No. family members ఎవరు? వా. అంటే అప్పటి వరకు సపోర్ట్ గా ఉన్న వాళ్ళు సడన్ గా అలా చెప్పేటప్పటికి ఏమనిపించింది? ద థింగ్ ఈస్ దాట్ లైక్ వాళ్ళని ఏం అనలేము, బికాస్ ఒకవేళ మా డాడీ ప్లేస్లో నేనున్నా, మా మదర్ ప్లేస్లో నేనున్నా, నేను ఇంకా వియర్డ్గా బిహేవ్ చేసేదాన్నేమో, నాకు తెలియదు. అస్సలు ఏం అనలేదా మిమ్మల్ని? లేదు. జస్ట్ ఒకటే మాట అన్నారు, దూరంగా ఒకటే మాట. ఉండమని. చాలా పెయిన్ఫుల్ అది. ఇట్ వాస్. తర్వాత మరి ఏం జరిగింది? దాని తర్వాత లైక్ ఐ ట్రై టు కాంటాక్ట్, అవ్వలేదు. సో ఐ డిసైడెడ్ ఏంటంటే జస్ట్ బికాస్ ఆఫ్ ది సొసైటీ ఒక పేరెంట్హుడ్ని నేను మిస్ అవుతున్నాను. వై ఐ షుడ్ నాట్ లైక్ ఈ సొసైటీని ఎందుకు మార్చకూడదు అనే ఒక థాట్ వచ్చింది ఖచ్చితంగా. బికాస్ అప్పటికి నాల్సా జడ్జిమెంట్ వచ్చేసింది అబౌట్ ట్రాన్స్జెండర్స్ అండ్ ఆల్. రైట్ ఉందని. ఎస్. అప్పటికి ఏంటంటే నాట్ బికాస్ ఆఫ్ లైక్ ఈ సొసైటీలో చేంజ్ రావాలి అని కాదు, జస్ట్ బికాస్ గవర్నమెంట్ మేల్ ఫీమేల్ అండ్ అదర్స్ పెట్టినందుకైనా సరే జనాలు మాట్లాడుకోవాలి అని మాట్లాడేవాళ్ళు. సో వేరాజ్ వేరే స్టేట్స్లో కూడా సేమ్ ఉంటుంది, బట్ మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి, తెలుగు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే లైక్ దే ఆర్ కైండ్ ఆఫ్ ఫారెన్ కల్చర్ని అలవాటు పడ్డారు అనుకుంటారు, బట్ అది కాదు. అక్కడ కూడా అదే డిస్క్రిమినేషన్ ఉంటుంది, బట్ ఇక్కడ యాక్సెప్టెన్సీ లేదు కాబట్టి దీని గురించి ఎక్కువ మాట్లాడలేదు ఎవరు. ఎప్పుడైతే కొంతమంది లైక్ ఇప్పుడు మన తెలుగులోనే లైక్ చంద్రముఖి గారు వాళ్ళు ఈ కమ్యూనిటీ గురించి మాట్లాడటం స్టార్ట్ చేశారు, అప్పుడు లైక్ పీపుల్ ఆర్ కమింగ్ టు నో లైక్ ఓకే ఇలా ఉంటారు అని చెప్పేసి. అప్పటిదాకా ఎవ్రీవన్ ఈస్ లైక్ ట్రాన్స్జెండర్స్ అంటే అయ్యో వీళ్ళు అడుక్కోవటంకే ఉంటారు, వీళ్ళు బెగ్గింగ్కే ఉంటారు, వీళ్ళు ట్రైన్ లో అడుక్కోవడానికే ఉంటారు, సెక్స్ వర్క్ ఉంటారు, లేకపోతే డాన్స్ బార్ లో డాన్స్ చేయడానికే ఉంటారు. ఇదే పర్సెప్షన్ అందరిది. సో అలా నేను నా ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన తర్వాత నేను డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ కూడా చేశాను. చేస్తూ ఐ వాజ్ లైక్ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వర్క్ చేస్తుండే. 2 years కంటిన్యూస్గా వర్క్ చేస్తున్న తర్వాత సేమ్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అక్కడ కూడా. లైక్ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, అటెండర్స్ కానీ, సిస్టర్స్ కానీ, మేల్ నర్సెస్ కానీ వెనకల నుంచి చూసుకొని నవ్వటం అలాంటివి.
లైక్ మనం ఇప్పుడు నేను ఇలా కూర్చొని ఉన్నాను, నా వెనకాల వాళ్ళు నవ్వుతున్నా సరే ఐ క్యాన్ సెన్స్ దాట్, డెఫినెట్ గా బికాస్ చిన్నప్పటి నుంచి నేను అది సెన్స్ అవుతుంటేనే వస్తున్నాను, అనుభవిస్తూ వస్తున్నాను కదా. బట్ నేనేం చేశాను, నేను ఐ రివీల్డ్ అనమాట, ఆమె ట్రాన్స్ అది ఇది అని చెప్తే. అప్పుడు మీరు ఎలా వెళ్ళేవాళ్ళు, మీ డ్రెస్సింగ్ అవి ఎలా ఉండేది? నేను మేల్ అటైర్ లో వెళ్ళేది, ఐ మీన్ ఇంటికి వచ్చి ఇలా ఉండేది, బట్ డ్యూటీ పరంగా మాత్రం మేల్ అటైర్ లో వెళ్ళేది. బికాస్ నాకు కూడా ఐ మీన్ ఒక ఎర్నింగ్ సోర్స్ కావాలి. అప్పటికి ఆపరేషన్ జరిగిందా మీకు? జరిగింది, ఓకే. సో దాని తర్వాత వెన్ ఐ టోల్డ్ దెమ్ దట్ దే టోల్డ్ మీ వెరీ క్లియర్లీ లైక్ కి మీరు ప్లీజ్ రేపటి నుంచి రాకూడదు అని చెప్పేసి డ్యూటీకి. ఐ సెడ్ ఫైన్, నా శాలరీ నాకు ఇచ్చేయండి, ఓకే ఫైన్. ఆ టైంలో ఐ అగైన్ లైక్ నా మైండ్లో ఏమైపోయింది అని అంటే, ఓకే సొసైటీ చేంజ్ అవ్వట్లేదు, ట్రాన్స్జెండర్స్ ఎంత చదువుకున్నా సరే వాళ్ళ వృత్తి మాత్రం అదే భిక్షాటన అనుకున్నాను. అనుకున్న తర్వాత నా శాలరీ నేను పోరాడి గొడవ పడి ఇలా వెళ్ళా, డైరెక్ట్ ఇలా వెళ్ళి నేను గొడవ పడి నా శాలరీ తీసుకొని వచ్చాను. దాని తర్వాత ఐ వాజ్ లైక్ ఇంట్లోనే ఉన్నా, ఆల్మోస్ట్ 6 months to 1 year ఇంట్లోనే ఉన్నాను. ఓకే, ఏ ఇయర్ ఇది? 2020లో ఐ వాజ్ ఎట్ హోమ్ ఓన్లీ. సడన్ గా అలా అయింది. వెరాజ్ వేరే చోట రెజ్యూమ్స్ ఇచ్చిన జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ జెండర్ యూఆర్ నాట్ గెటింగ్ సెలెక్టెడ్, అందరూ అదే చెప్పేవాళ్ళ? అంతే. దెన్ మా గురువు, హీఈస్ ఎ ఫౌండర్ ఆఫ్ దర్పణ్ ఫౌండేషన్ అని. దిస్ ఫౌండేషన్ యాక్చువల్లీ వర్క్స్ ఫర్ ట్రాన్స్జెండర్స్ అండ్ MSM కమ్యూనిటీ అన్నమాట. హీ వాజ్ లైక్ కి లక్ష్మీనారాయణ త్రిపాఠి గురువు ఉంటారు ఢిల్లీలో, తనతో పరిచయం చేపించారు. పరిచయం చేపించిన తర్వాత షీ వాజ్ ఇన్ షాక్, నువ్వు డాక్టర్ చదువుకున్నావా అని. అండ్ షీ వాజ్ లిటరలీ ఇన్ షాక్. లైక్ MBBS ఎమర్జెన్సీ మెడిసిన్ చేసిన తర్వాత లైక్ కూడా నువ్వు ఇంట్లో ఇలా ఉంటావు. ఐ టాక్ టు ఉపాసన గారు అన్నారు. వేర్ పర్సనలీ షీ టాక్ టు ఉపాసన గారు. ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ఉపాసన గారు. I got a call from Upasana Garu that she said like Dr. Prachi, I am like not limited to my community. I am like I can do anything for you people because I know from Lakshmi Garu and all. She was so sweet and I was like I'm telling to the person who is sitting beside me, నాతో మాట్లాడుతుంది ఉపాసన గారేనా అండ్ ఆల్. నమ్మలేకపోయారా? నమ్మలేకపోయాను అసలు మీరు ఉపాసన గారు కాల్ చేస్తారని. ఓకే. దెన్ కాల్ చేసి మాట్లాడారు. షీ టోల్డ్ మీ వెరీ క్లియర్లీ దట్ సెండ్ యువర్ రెజ్యూమ్స్ అండ్ ఎవ్రీథింగ్, సెండ్ యువర్ సర్టిఫికెట్స్, ఐల్ టాక్ టు మై HR అండ్ హిల్ కాంటాక్ట్ యూ. దెన్ ఐ సెంట్ ఎవ్రీథింగ్. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తున్నాము అన్నారు. అగైన్ ఐ వాజ్ లైక్ ఎ కైండ్ ఆఫ్ హోప్ ఉండే అక్కడ అనమాట. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దర్ కాల్. I just don't want to disturb them. See, అక్కడ నేను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అని అంటే, నాకు అక్కడ కూడా ఏమనిపించింది అని అంటే, వెళ్ళినా మళ్ళీ ఇదే బికాస్ ఆఫ్ యువర్ జెండర్ యూఆర్ నాట్ సెలెక్టెడ్ అని అంటారేమో అని చెప్పేసి ఐ వాస్ కీపింగ్ ఆన్ వెయిటింగ్ ఫర్ దర్ కాల్ అనమాట. నేను అసలు కాల్ బ్యాక్ కూడా చేయలేదు. ఎన్ని రోజులు అయింది అలా? ఆల్మోస్ట్ 3 months. నేను కాల్ చేయలేదు. ఐ సీరియస్లీ వాంట్ టు థ్యాంక్ ఉపాసన గారు. జస్ట్ లైక్ ఒక కన్సర్న్ తో నాకు కాల్ చేశారు, నాకు ఒక జాబ్ అవకాశం ఇప్పించేందుకు. బట్ ఐ వాజ్ నాట్ ష్యూర్ అనమాట, మళ్ళీ అలాంటి డిస్క్రిమినేషన్ వస్తుంది అని భయపడ్డా చాలా వరకు. చాలా పడిన తర్వాత మిత్ర క్లినిక్ వచ్చింది. అది ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ క్లినిక్ విచ్ ఇస్ లైక్ ఒక USAID ప్రాజెక్ట్, యాక్సిలరేట్ ప్రాజెక్ట్ వల్ల వస్తుంది అనమాట. సో ఆ క్లినిక్ ఇనాగ్రేషన్ కి వెళ్ళాము. ఇనాగ్రేషన్ కి వెళ్తే నేను డాక్టర్ రూత్ ఇద్దరు కలిసాము అప్పుడు. సో ఇద్దరికి పరిచయం అండ్ ఆబ్వియస్లీ ట్రాన్స్జెండర్ క్లినిక్ అండ్ దే డిసైడెడ్ కి స్టాఫ్ అందరూ ట్రాన్స్జెండర్స్ ఉండాలి, వేరాస్ దే వర్ నాట్ గెటింగ్ ట్రాన్స్జెండర్ డాక్టర్. అచ్చా, ఓకే. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ట్రాన్స్ ఎక్కడంతా కూడా. ఓకే. ఎంతమంది స్టాఫ్ ఉంటారు? 13 members ఉంటారు. ఓకే. వచ్చే వాళ్ళు కూడా ట్రాన్స్ కమ్యూనిటీ కోసమే అది పెట్టింది. సో వాళ్ళకి లక్కీలీ అక్కడ 2 doctors దొరికారు హూ ఆర్ ట్రాన్స్జెండర్స్. ఓకే. సో ఇంటర్వ్యూ చేశారు వాళ్ళు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత వి గాట్ సెలెక్టెడ్ అండ్ వి వర్ లైక్ పార్ట్ టైం. వాళ్ళు కూడా అంత శాలరీ అఫోర్డ్ చేయలేరు. సో పార్ట్ టైం మెడికల్ ఆఫీసర్స్ గా, అక్కడ కన్సల్టెంట్ డాక్టర్స్ గా ఇద్దరం జాయిన్ అయినాం.
వీక్లీ 3 days నేను, వీక్లీ 3 days తను. ఏదైతే ఏముంది ఒక కైండ్ ఆఫ్ లైవ్లీహుడ్ మాకు దొరుకుతుంది కదా, అక్కడ అది మా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ సో ఇప్పుడు మీకు అనుకోవాలి. మిత్ర క్లినిక్ లో వచ్చిన అవకాశం అనేది ఎవరు ఇప్పించారు? ఓన్లీ మీ ప్రొఫైల్ బట్టే వచ్చిందా? ప్రొఫైల్ బట్టి అంతే. వచ్చింది. అంటే ఉపాసన గారు ఆ తర్వాత అంటే మీరు కాల్ చేసి ఉంటే నేను చేసి బాగుండేదా? ఉంటే బట్ మీరే- డెఫినెట్లీ నాకు హెల్ప్ చేసే వాళ్ళేమో, Hmm. బట్ నేను చెయ్యలేదు. Hmm. వేర్ ఐ అదే. జస్ట్ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఎనీవన్. Yeah. నా లైఫ్, నా స్ట్రగుల్ నేను పడితేనే బెటర్. అండ్ వన్ మోర్ థింగ్, ఐ డోంట్ వాంట్ టు గో విత్ ఎనీ కైండ్ ఆఫ్ రికమెండేషన్స్ అనమాట. దిస్ ఇస్ వాట్ ఐ యాక్చువల్లీ ప్లాన్డ్ ఇన్ వెన్ ఐఎమ్ ట్రాన్సిషనింగ్ మై సెల్ఫ్. Hmm. ఆ టైంలో నేను డిసైడ్ అయిపోయాను నాకు ఎలాంటి రికమెండేషన్స్ వద్దు. బికాస్ ఎంత రికమెండ్ చేసినా ఎవరు రికమెండ్ చేస్తారు? యు ఆర్ ఏ ట్రాన్స్జెండర్, నీకు రికమెండేషన్స్ ఎవరు చేస్తారు? సి, Hmm. ఇఫ్ ఐ వాజ్ ఎ బాయ్ ఆర్ గర్ల్, ఓకే, ఏదైనా పొలిటీషియన్ ని వీళ్ళు ఇలా పట్టుకొని వాళ్ళు. ఇంకేదైనా పెట్టుకొని ఆ సోర్సెస్ ఉంటాయి చాలా. Hmm. సో నాకు అది ఆప్షనే వద్దు అనే థాట్ లో ఉండే. సో మొత్తానికి అక్కడ లైఫ్ చేంజ్ అయిపోయింది. అక్కడ Yeah. లైఫ్ కూడా ఎలా చేంజ్ అయింది అని అంటే, ఇంట్లో వాళ్ళు నా డాక్యుమెంటరీ కూడా చూసారనమాట మిత్ర క్లినిక్ లో. ఓకే. వేర్ చాలా మంది ఫ్యామిలీలో వాళ్ళు చాలా మంది చూసారు. చూసిన తర్వాత ఐ యూస్ టు గెట్ అ కాల్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఇస్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్, ఎవరు అంత ధైర్యం చేసి చెయ్యరు అది ఇది అని. బట్ ఆ సపోర్ట్ అనేది లేదు కదా ఫ్యామిలీ నుంచి, డెఫినెట్లీ లేదు. రిలేటివ్స్ కాల్ చేసేవాళ్ళు, అది కూడా నాకు కాల్ చేసి పాజిటివ్ గానే మాట్లాడి మళ్ళీ ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి ఏంది ఇలా చేస్తున్నారు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలా అయింది. అలా మిత్ర క్లినిక్ లో వర్క్ చేస్తూ చేస్తూ we came to know like people came to know like they are transgender doctors in our Telugu states అని. సో అలాగే ఉస్మానియాలో కూడా we went to for a sensitization program అన్నమాట. Okay. అక్కడ నేను ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాను. లైక్ మాకు కూడా ఒక ట్రాన్స్జెండర్ క్లినిక్ గవర్నమెంట్ పరంగా కావాలి, సర్జరీస్ కోసం వీఆర్ Yeah. గోయింగ్ లాంగ్ వే, 5-7-8 lakhs స్పెండ్ చేస్తున్నాము. సో వై డోంట్ యూ లైక్ ఓన్లీ జెండర్ అదర్స్ అని సర్టిఫికెట్స్ కి ఎందుకు పరిమితం, వై డోంట్ యూ ఇన్వాల్వ్ అది ఇది మిగతా అని చెప్పేసి. సదుపాయాలు అవకాశాలు కల్పించాలని. సో అలా చేస్తున్న క్రమంలో సూపరింటెండెంట్ గారు హీ వాజ్ లైక్ ఇంప్రెస్డ్ విత్ మై వర్క్. హీ ఓన్లీ సెడ్ మీ లైక్ నోటిఫికేషన్ పడుతుంది, తొందరగా అప్లై చేయండి. సో దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, బట్ స్టిల్ హోప్ లేదు, ఎక్కడ హోప్ లేదు. ఐ వాజ్ లైక్ ఆబ్వియస్లీ లైక్ ఒక మేల్ ఫీమేల్ తో కంపీట్ చేయటం అంటే ఇట్ విల్ బి లైక్ కొంచెం ప్రాబ్లమే. ఇంత డిస్క్రిమినేషన్, ఇన్ని బ్యాక్లాషెస్ ఎదుర్కొన్న తర్వాత మళ్ళీ జాబ్ అంటారా, అది కూడా ఒక గవర్నమెంట్ కాలేజ్ లో హాస్పిటల్లో కష్టం, చాలా వరకు కష్టం అనుకొని అప్లై అయితే చేద్దాం, ఏదైతే ఏముంది దాని తర్వాత చూసుకుందామని. ఈవెన్ మీ అండ్ డాక్టర్ రూత్ వి బోత్ డిసైడెడ్ ఏంటంటే అప్లై చేసేద్దాం, వచ్చిన ఛాన్స్ ఎందుకు వదులుకోవాలి. బట్ అది కూడా మాకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 3 months అయింది. మా చేతిలో అపాయింట్మెంట్ లెటర్ వచ్చేంత వరకు మాకు నమ్మకం కూడా లేదు. అండ్ ఎవ్రీ డే మీ అండ్ డాక్టర్ రూత్ యూస్ టు టాక్ అనమాట. షీ యూస్ టు బి లైక్ అక్క ఏంది ఇట్లయితే ఎట్లా, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఇంకా మన ఫ్యూచర్ ఇంతేనా. వి యూస్ టు ఐ మీన్ చాలా మాట్లాడుకుంటాము, చూద్దాం ఇక మనకు రాసి పెట్టుంటే వస్తుంది బేబీ, లేకపోతే లేదు అని నేను. సో అలా మా లైఫ్ లో లక్కీ అనే వర్డ్ ఎప్పటికీ రాదు. అలానే మీరు అనుకుంటున్నారు, బట్ పీపుల్ థింక్ లక్ ఉంది అని. విత్ లాట్ ఆఫ్ స్ట్రగల్స్. దేశంలోనే మొట్టమొదటిసారి ఇలా ఒక అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఇద్దరు ట్రాన్స్ విమెన్ అనాలా, ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వారిద్దరికి డాక్టర్స్ గా అవకాశం ఇచ్చారు. మీరిద్దరూ కూడా ప్రత్యేకంగా అటు రూత్ గారు కావచ్చు, ప్రాచి మీరు కావచ్చు, వైద్యం పరంగా ప్రజలకు సేవ చేయడం అనేది అది చాలా గొప్ప వరం అది అనుకోవాలి. ఆ రోజు అనిపించింది లైక్ దేవుడు అనేది ఉన్నాడు, డెఫినెట్లీ ఉన్నాడు. బికాస్ నువ్వు పడుతున్న స్ట్రగుల్ కి ఒక రిజల్ట్ అనేది దొరుకుతుంది అని. అండ్ మరి అక్కడికి వెళ్ళి ఫస్ట్ డే మీరు స్టార్ట్ చేసినప్పుడు, ఇదే స్టార్టింగ్ డే కదా ఇక్కడ జనరల్ హాస్పిటల్ అనిపించినప్పుడు, ఆ మూమెంట్ ఎలా ఉంది మీకు? అది ఐల్ టెల్ ద స్టోరీ. యాక్చువల్లీ ఏమైంది అంటే మేము ఒక 3-4 times మాకు ఇంకా అపాయింట్మెంట్ లెటర్ ఎందుకు రావట్లేదు అని అడగడానికి మేము ఉస్మానియాకి వెళ్ళాము. వేరేస్ అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ హీ వాజ్ లైక్ మేడం మీరేంది పద్దాకలో వస్తున్నారు ఇక్కడికి, మీ పేషెంట్ ఎవరైనా అడ్మిట్ అయ్యారా అని అడిగారు. దెన్ ఐ వాజ్ లైక్ నేను ఏం ఆన్సర్ ఇవ్వలేదు, నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాను.
అదే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏది రోజైతే వచ్చానో ఫస్ట్ డే జాయిన్ అవ్వడానికి వెళ్తే అసలు అస్తైతే అప్రోన్ చూసేసి తనే షాక్ అయ్యాడు. అండ్ హీ వాస్ లైక్ గుడ్ మార్నింగ్ మేడం అన్నారు. ఐ వాస్ లైక్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, వాహ్! దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్. సో వెళ్ళి చైర్లో కూర్చున్న ఆ టైంలో ఇట్ వాస్ లైక్ ఇమ్మీడియట్లీ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్పాలి అని థాట్ ఉంది. వెరస్ కాల్ లిఫ్ట్ చేయలేదు. దెన్ నేను కమ్యూనిటీలో కూడా జాబ్ వస్తుంది అని ఎవరికి చెప్పలేదు, బికాస్ వచ్చేంత వరకు ఎవరికి చెప్పొద్దు అనే థాట్లో. బట్ దేర్ ఈస్ ఆల్వేస్ బ్యాక్ సపోర్ట్ టు మీ, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనుకోవాలి. ఐ కాల్డ్ హెమ్ అండ్ హీ వాస్ లైక్ నాకన్నా ఎక్కువ హీ వాస్ క్యూరియస్ అనమాట. ఎవ్రీ డే నువ్వు టెన్షన్ తీసుకోకు, వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది, ఒకవేళ రాకపోయినా సరే యు ఆర్ డూయింగ్ గుడ్, అది చాలు. నా ఫస్ట్ కాల్ తనకి వెళ్ళింది. అండ్ ఐ వాస్ లైక్ వెన్ ఐ కాల్డ్ హెమ్ లైక్ హీ ఆస్క్ మీ, ఆ రోజు తనకు చెప్పలేదు నేను వెళ్తున్నాను అని. ఎక్కడున్నావు అని అడిగితే వీడియో కాల్ చేయి. ఓకే. ఐ వాస్ లైక్ వీడియో కాల్ చేయి. దెన్ హీ వాస్ లైక్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను చెప్పు, వీడియో కాల్ చేయి నువ్వు అన్న. హీ వాస్ లైక్ వీడియో కాల్ చేసిన వెంటనే ఐ వాస్ లైక్ ఆ చైర్లో కూర్చొని ఐ వాస్ లైక్ అది ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. లైక్ నేను ఏడుస్తున్నాను ఇక్కడ, తను ఏడుస్తున్నాడు. అండ్ హీ వాస్ లైక్ ఓ షిట్ మ్యాన్, లైక్ వచ్చేసిందా నువ్వు అక్కడ కూర్చున్నావు, ఐ కాంట్ బిలీవ్ దాట్ అని చెప్పేసి. అండ్ దట్ వాస్ ద ప్రౌడెస్ట్ మూమెంట్. Like where I don't have a parents ఆ టైంలో he used to take care of me. అండ్ తను చాలా వరకు నాకు లైక్ ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు. అండ్ ఆల్సో లైక్ బాధపడిన, ఏడ్చిన, లైక్ యు ఆర్ నాట్ దిస్, నీ లైఫ్ ఇంకా చాలా మంచిగా వస్తుంది ఫ్యూచర్లో అని చెప్పేసి హీ యూస్ టు టెల్ మీ కదా. మే ఐ నో? Yes, sure. He's Samir Ranjan Lenka. Okay. He's a Odia guy. Okay. And we were friends since last 7 years. Oh, So okay. na transition, everything tana mundu nunche తెలుసా? ochindi. సో అప్పటి నుంచి ఇంకా ఇంటర్వ్యూస్, హడావిడి ఇవన్నీ ఉన్నాయి. Yes. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పేషెంట్స్ రావటం, జనరల్ హాస్పిటల్ అంటే ఎక్కడి నుంచో వస్తారు పాపం, ఎన్నో కష్టాలతో వస్తారు. మీది డిపార్ట్మెంట్ ఏంటిది? ART center. ART. సో చాలా మంది వస్తూ ఉంటారు, కొంతమంది మాకు every day almost 350 to 400 members వస్తారు. అమ్మో, అవుట్ పేషెంట్ బ్లాక్. Outpatient block. ఏమంటారు మిమ్మల్ని చూసి వాళ్ళ ఫస్ట్ రియాక్షన్? ఫస్ట్ ఐ మీన్ వెళ్ళిన వెంటనే లైక్ ఒక్కసారి కూడా మాకేందంటే అయ్యో ఈ డాక్టర్ ట్రాన్స్జెండరా అనే మాట వినపడలేదు. ఇప్పటికి వినపడలేదు. ఓకే. అండ్ ఇట్ ఈస్ లైక్ దే ఆర్ లైక్ ఒక డాక్టర్ లానే చూస్తున్నారు. ఎలా వెళ్తారు? అటైర్ మీది ఇలాగనే వెళ్తాను. శారీతోనే సారీస్, ఆల్మోస్ట్ సారీస్ విత్ ఆప్రాన్, సో అప్పుడు కూడా చుడిదార్ ఎలాంటి సారీస్. నో, సంతోషం చాలా. లైక్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నా MBBS క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వర్కింగ్ హియర్, ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ లో, జనరల్ సర్జరీలో, Okay. జనరల్ మెడిసిన్ లో. మీ నేమ్ ఏముండేది ఇంతకు ముందు? మై డెడ్ నేమ్ వాస్ అవినాష్. అవినాష్. ఓకే. అవినాష్ రాథోడ్ అని యా, ఉండేదా? ఇప్పుడు Okay. ప్రాచి. ఎవరు పెట్టారు రాథోడ్. ప్రాచి అని మీకు నేమ్? ఇది నేను పెట్టుకున్నాను అవునా? బికాస్ నాకు నా ఫ్యామిలీలో మా చిన్న చెల్లి, మా ఫాదర్ అంటే చాలా ఎక్కువ Okay. ఇది అన్నమాట. సో ఫాదర్ పేరు ప్రకాష్, ఓకే. అందులో ఫస్ట్ 3 letters తీసేసుకొని మా చెల్లిని నేను చిట్టు అని పిలుస్తాను అన్నమాట. Okay. సో అందులో ఫస్ట్ 3 letters బాగా కలిపారు. తీసుకొని వాస్ లైక్ ప్రాచి అని పెట్టుకున్నాను. నైస్. ఈ జర్నీలో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటూ ఉందా? అంటే ఏది? ఇంపార్టెంట్ పర్సన్ ఇస్ దిస్ గాయ్ అండ్ మై కమ్యూనిటీ. లైక్ యాక్చువల్లీ ఆ జాబ్ రావటమే ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎలా అంటే ఫస్ట్ తనకి చెప్పటం, దాని తర్వాత మా గురువు వాళ్ళకి చెప్పటం, దాని తర్వాత మా హవేలీ ఉంటది హైకోర్ట్ కి ఆపోజిట్ లో, అక్కడికి వెళ్ళి అందరినీ కలవటం. బాగా బాధ అనిపించింది ఎప్పుడు? ఇంకెప్పుడు తలుచుకున్నా అంటే ఇప్పటికీ Yes. కూడా కన్నీళ్ళు వస్తాయి అనే Yes, సందర్భం? yes. బయట ప్రపంచానికి నేను ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ, బట్ లోపల నేను ఏంటంటే చాలా ఎమోషనల్ పర్సన్, ఎమోషనలీ చాలా వీక్. వెన్ ఎవర్ లైక్ ఐ థింక్ ఆఫ్ మై ఫాదర్ కదా,
అది అది ఆబ్వియస్లీ వస్తుంది. అండ్ అంత ప్రేమగా చూశారు, మీ గురించి తెలుసు, ఐ బాగా ఐ ఐ చదువుకుంటారు. మిస్ ఏమంటారు ఆ హగ్ అనేది చాలా మిస్ అవుతాను. సో ఆప్యాయంగా ఒక చాలా పలకరింపు చాలా ఎక్కువ లైక్ ఇంతకు చూస్తారు ముందు definitely. ఏ చిన్న విషయం ఉన్నా ఏదైనా సరే ఎవ్రీడే కాల్ చేసి చెప్పటం మమ్మీకి కానీ పాపకి కానీ అది ఉండేది. బట్ ఇట్స్ బీన్ లైక్ ఈ 3 years నుంచి ఆ కాంటాక్టే లేదు కదా. సో బట్ వాళ్ళు కూడా అంతకు మించి బాధపడతారు అమ్మ నాన్న అన్నాక. ఖచ్చితంగా Definitely, definitely ఆ అనిపిస్తుంది. pain ఉంటుంది. బట్ ఇప్పుడు చూస్తున్నారు కదా మిమ్మల్ని, ఇన్ని ఛానల్స్ లో మీ గురించి, ఇన్ని పేపర్స్ లో ఇన్ని వీడియోస్ వస్తున్నాయి. డెఫినెట్లీ చూసి ఉంటారు, ఖచ్చితంగా చూసి సంతోషించి ఉంటారు. ఉంటారు. బట్ నేను పర్సనల్లీ ఏం ఫీల్ అవుతున్నాను అంటే ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ వాళ్ళకి హ్యాంపర్ చేస్తుందేమో అని. బికాస్ డెఫినెట్లీ ఇది సమాజానికి ఒక పెద్ద స్టెప్. ఒక ట్రాన్స్జెండర్కి జాబ్ రావటం గవర్నమెంట్ సెక్టర్లో అది చాలా గొప్ప విషయం. బట్ సమ్వేర్ లైక్ రిలేటివ్స్ అలా ఉండరు. అవును, దే విల్ బి లైక్ Hope పోక్ చేస్తాను. చేస్తూనే ఉంటారు. సో సమ్వేర్ వాళ్ళకి ఇది కూడా ఇబ్బంది కాకూడదు అని ఒక ఇది ఉంది అంతే. డెఫినెట్లీ మీరు ఇంత మంచిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా మంచిగానే ఆలోచిస్తారు. కొంచెం బ్రాడ్ మైండెడ్ గా ఉంటే ఇలాంటివన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. వాళ్ళు బ్రాడ్ మైండెడ్ అండి. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ సొసైటీ ఎగ్జాక్ట్లీ. అండ్ దిస్ ఇస్ వాట్ కదా. సొసైటీ ఎలా ఉంటది అంటే నీ సొంత కొడుకు కూతురు అయితే ఇలా అయితే నువ్వు దాచిపెట్టుకుంటావు. కానీ పక్క వాళ్ళు ఉంటే డెఫినెట్లీ నువ్వు పాయింట్ చేస్తూనే ఉంటావు. ఇట్ విల్ బి లైక్ కి ఆ ముందో లేదో ఒకటి చేసుకోవాలి అయితే కానీ వాళ్ళు సంతోషంగా ఉండరు. సో ఆ పోకింగ్ అనేది ఉంటూనే ఉంటది. అండ్ అది దిస్ ఇస్ వాట్ వీ ఎప్పటికీ హ్యావ్ టు చేంజ్. అది ఎప్పటికి పోతుందో పోదు. వెయిట్ చేస్తే ఏ విషయంలోనైనా సరే, అది ఏ విషయం డెఫినెట్లీ వెళ్ళదు. ఎందుకండి వై డోంట్ యూ కన్సిడర్ ఇన్ దిస్ వే? నీ కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోండి, పారిపోయి పెళ్లి చేసుకుంటుంది, XYZ సొసైటీ గురించే మాట్లాడుతున్నాను. నీ కొడుకు US కి తీసుకెళ్లి డివోర్సులు ఇచ్చేస్తున్నాడు. వీఆర్ వాచింగ్ కదా. ఎస్. దాని తర్వాత యూ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. ఇవంతా మీకు సొసైటీలో ఒక పార్టీ అయినప్పుడు వై డోంట్ వీ అ పార్ట్ ఆఫ్ సొసైటీ అండి? వై డోంట్ Accept ట్రాన్స్జెండర్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సొసైటీ? మేమేం చేస్తున్నాం? మేము ఎవరితో పారిపోలేదు, లేచిపోలేదు. వీఆర్ నాట్ క్యారింగ్ ఎనీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, రైట్? మేము జస్ట్ మా బేసిక్ హ్యూమన్ రైట్స్ గురించి అడుగుతున్నాము. బట్ కొంతైనా ఇప్పుడు తెలుస్తోంది, చాలా తెలుసుకుంటారు మారాలి. ఖచ్చితంగా. డెఫినెట్లీ. అంటే మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు తెలుసుకోవాలి. ఒక మంచి స్టేజ్ కి వెళ్ళొచ్చు కష్టపడితే. అది జెండర్ ఏదైనా కావచ్చు, కష్టపడితే పై స్థాయికి వెళ్తాము. కొంతమందికి ఇన్స్పిరేషన్ గా ఉంటాం. పరిస్థితులు ఇవి అని తెలుసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. మనం చూడకపోయినా మన పిల్లలు డెఫినెట్ గా ఎందుకంటే చూస్తారు. మనమే స్టార్ట్ చేయాలి. Yes. ఒకటి చెప్తున్నాను, ఒక ఫ్యామిలీలో మనం అడ్డమైనవన్నీ డిస్కస్ చేసుకుంటాము కూర్చొని. ఫలానా వాళ్ళ ఇంట్లో ఇట్లయింది, ఇదైంది, అదైంది అని చెప్పేసి. సంవత్సరానికి ఎన్నో ఫెస్టివల్స్ వస్తాయి. ఒక్క ఫెస్టివల్ టైంలో కూర్చొని సో ఈ సొసైటీలో ఇంకో జెండర్ అనేది ఉంది, దీని గురించి మన పిల్లలకి చెప్పాలి, మనం ఒక్కసారి మాట్లాడాలి. ఎవరుంటారండి ఒక 5 minutes అయినా మాట్లాడుకుంటారా? నువ్వు అందుకే ఆ టైం రావాలని కోరుకుందాం. ఆ టైం రావాలి, అది తీసుకురావాలి. వేరే టైం డెఫినెట్లీ వస్తుంది. ట్రావెల్ చేస్తున్నప్పుడు సిగ్నల్స్ లో మీరు చూస్తారు. చూసిన ప్రతిసారి లైక్ వీళ్ళకి పనిపాటు ఏముండదా, వీళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నారు? చాలా మంది డోర్ కూడా పెట్టేసుకుంటారు. డెఫినెట్లీ మీరు అలా అనుకుంటారు. ఓకే, చాలా మంది అంటే నేను కొందరి దగ్గర విన్నాను లైక్ మీ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తూ ఉంటారు, బాగానే ఉంటారు కదా, జాబ్ చేసుకొని బతుకోవచ్చు కదా ఏదని. ఎవరిస్తారు జాబ్? పోనీ మీరు ఇవ్వండి. అవకాశం ఎవరికి ఉంది? ఎగ్జాక్ట్లీ. మీ ఇంట్లో ఒక పని మనిషిగా పెట్టుకోండి. నువ్వు అది స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ ఇంకో జాబ్ ఇస్తాడు. ఆ పుష్ బట్ అనేది మీరు చెయ్యండి ఉండాలి. కదా. కానీ ప్రాచి So this is what- మీకేమనిపిస్తుంది చెప్పండి? ఇప్పుడు మీరు ఇంత మంచి పొజిషన్ లో ఉన్నారు, మీరు ప్రూవ్ చేసుకున్నారు లైఫ్ లో, ఒక స్టేజ్ లో ఉన్నారు. మీరు కూడా ట్రావెల్ అవుతున్నప్పుడు మీకు ఎదురవుతాయి ఆ సందర్భాలు? మిమ్మల్ని వచ్చి అడిగినవి సిగ్నల్స్ దగ్గర, ఇలా వివిధ ప్లేసెస్ లో వచ్చి అడిగిన సందర్భాలు ఉన్నాయా? నేను ప్రూవ్ ఇంకా చేసుకోలేదండి. మీరు అంటున్నారు కదా ప్రాచి మీరు ప్రూవ్ చేసుకున్నారు అని చెప్పేసి. నో, ఇప్పుడు మీ అంతటా అంటే మీరు తెలుస్తున్నారు. నేను ఎలా అంటున్నాను అంటే, నేను ఒకవేళ ప్రూవ్ చేస్తుంటే నా పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేసుకునే వాళ్ళేమో. మైట్ బి బికాస్ స్టిల్ దట్ స్టిగ్మా ఇస్ దేర్ కదా. ఆఫ్ కోర్స్. సో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చాలా మంది అంటారు, లైక్ చాలా ఇన్సిడెంట్స్ కూడా అయింది. నా నీట్ PG పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ రాయడానికి నేను ఇక్కడ నుంచి నాందేడ్ ట్రావెల్ చేస్తున్నా ట్రైన్ లో.
అన్ఫార్చునేట్లీ నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. నేను ఎప్పుడు ఒంటరిగా వెళ్ళను. ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. వేరస్ పక్కన సీట్‌లో పంజాబీ ఫ్యామిలీ ఉండే అండ్ దే ఆర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్స్ అన్నమాట. అండ్ దే వర్ లైక్ నేను బుక్ పట్టుకొని చదువుతుంటే మీరు డాక్టరా అది ఇది అని అడిగితే యాహ్! అని చెప్పి అవును అని చెప్తే ఓకే. నేను మీ డాక్యుమెంటరీ చూసాను అని వాళ్ళ వైఫ్ చెప్పింది. దెన్ అలా అలా మాట్లాడటం స్టార్ట్ అయిపోయింది. దే వర్ వెరీ మచ్ కంఫర్టబుల్ అండ్ వాళ్ళ పిల్లలకి కూడా చెప్తున్నారు. లైక్ షీ ఈస్ అ ట్రాన్స్‌జెండర్, షీ ఈస్ అ డాక్టర్ అది ఇది అని చెప్పేసి. చాలా మంచిగా అనిపించింది. పడుకునే టైంలో నా సీట్ వచ్చేసి సైడ్ లోవర్ బెర్త్ అన్నమాట. పడుకున్నాను. పోలీస్ వచ్చి లే వెళ్ళు ఇక్కడి నుంచి అన్నాడు. అండ్ ఐ వాస్ లైక్ ఫర్ వాట్ అన్న. దేనికి సార్ ఐ డు క్యారీ ఎ రిజర్వేషన్ టికెట్. ఐ హావ్ మై ఐడీ కార్డ్స్. नो 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 तुम लोग హిందీలో అన్నమాట. तुम लोग ऐसे ही आ जाते हो मुफ्त में. ఐ మీన్ మీరు ఇలాగే వచ్చేస్తారు అండ్ ట్రైన్‌లో ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెడతారు అని. డ్రింక్ చేసి ఉన్నాడు తను. అండ్ ఐ వాస్ లైక్ చాలా సీరియస్ అయ్యా. నువ్వు నా టికెట్ చూసుకో ఫస్ట్. దాని తర్వాత నా ఐడీ కార్డ్ చూసుకో. దాని తర్వాత మాట్లాడు. అయితే హి వాస్ లైక్ ట్రైయింగ్ టు పుష్ మీ అన్నమాట. అయ్యయ్యో! వీళ్ళు లేసి ఫ్యామిలీ వాళ్ళు లిటరల్లీ ఆ బ్రదర్ ఎవరైతే ఉన్నారో కాలర్ పట్టేసుకున్నాడు. పట్టేసుకొని అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? అందరూ అలానే ఉంటారని ఎందుకు అనుకుంటా? అండ్ వాళ్ళ తప్పేముంది? ఒకవేళ వాళ్ళున్నా సరే వాళ్ళు టికెట్‌తో ట్రావెల్ చేస్తున్నారు కదా! అని చెప్పేసి. అండ్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి దిగిన వెంటనే ఆ పోలీస్ పైన అక్కడనే ఆ అన్నయ్యనే కంప్లెయింట్ ఇచ్చేసి ఎఫ్ఐఆర్ రాసి వెళ్లారు. సో ఉంటది చాలా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఉంటది. అండ్ చాలా మంది ఏందంటే నేను కూడా ఆఫ్టర్ లైక్ నేను డాక్టర్‌ని అని చెప్పినా ఎవరు నమ్మరు. అబద్ధం చెప్తుందేమో అనుకుంటారు. ప్రతిసారి సర్టిఫికెట్లు అన్ని క్యారీ చేయలేం కదా! అండ్ ప్రతిసారి ఆప్రాన్స్ అయితే వేసుకొని Yeah. వెళ్ళలేం కదా! సో ఫైన్. అండ్ అంటే ఇప్పుడు మీరు నార్మల్ గా మీరు డ్రైవింగ్ చేస్తూ వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఇలా వేరే ట్రాన్స్ వచ్చి అడగటం, బెగ్గింగ్ చేయటం మీ దగ్గర ఇలాంటి సందర్భం చూసారా? లేదు అడగరు. నా మాక్సిమం అందరు గుర్తుపడతారు కాబట్టి దే విల్ బి లైక్ చాలా ప్రేమతో మాట్లాడతారు. అండ్ ఈవెన్ ఐ టెల్ దెమ్ లైక్ ఎండ ఎక్కువ ఉంది వెళ్ళిపోండి అని చెప్తాను. మీలాంటి వాళ్ళందరూ కూడా ఒక స్టెప్ ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళకి చదువు నేర్పించడము, ఏదైనా చిన్న చిన్న అవకాశాలు ఇవ్వటము, అంటే మినిమం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా ఏమైనా పెట్టించడము చేస్తే డెఫినెట్లీ బాగుంటుంది కదా. చేస్తున్నారండి. లైక్ చాలా మంది చాలా ఎన్జిఓస్ ముందుకొచ్చి దే ఆర్ లైక్ జూట్ బ్యాగ్ ట్రైనింగ్స్ ఇవ్వటం కానీ, కుట్టుడు మెషిన్స్ కానీ, పార్లర్స్ కానీ, యాజ్ వెల్ యాజ్ లైక్ కుకింగ్, వీటన్నిటికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. అవునా? సో ఇంకొంతమంది ఉంటారు. అండ్ ఇంకొకటి ఇందులో నిజమైన వాళ్ళు కూడా ఉండరు, కలిసిపోతున్నారు వేరే వాళ్ళు వచ్చి అంటారు. ఇది ఎంతవరకు నిజం? 100% నిజం అండి. అవునా? మీరు గుర్తించగలుగుతారా? ఖచ్చితంగా గుర్తిస్తాము. అండ్ దే విల్ బి లైక్ జస్ట్ ఏంటంటే ఈజీ వే ఆఫ్ ఎర్నింగ్ మనీ అండి ఇది చాలా మందికి. ఇప్పుడు నిజమైన ట్రాన్స్జెండర్స్ ఎవరు బెదిరించి మాట్లాడరు. ఇస్తే తీసుకొని వెళ్ళిపోతారు, లేకపోతే లేదు. వాళ్ళు ఏంటంటే బెదిరించి భయపెట్టించి తీసుకుంటారు. సో అక్కడ కనిపెట్టాలి అని అంటారు. బట్ ఎవరైనా అంటే ఒకళ్ళ వల్ల ఇంకొకరికి చెడ్డ పేరు వస్తుంది డెఫినెట్లీ. సో ప్రాచి చాలా మాటలు మాట్లాడాం. ఇంకా మీరు డాక్టర్ అంటే ఫుల్ బిజీ కదా, రోజుకి అంతమంది పేషెంట్స్ రావడం, టైమింగ్స్ ఏంటి, ఎలా ఉంటాయి మీకు? మార్నింగ్ 9 to 4 ఉస్మానియాలో చేయాలి. ఓకే. దాని తర్వాత ఇక్కడ మిత్ర క్లినిక్ కూడా చూసుకుంటాను అనమాట. సో 4 to 8:30 ఇక్కడ. ఓ మై గాడ్, ఇంత అంటే ఫుల్ బిజీ డే అంతా కూడా. యాక్చువల్లీ ఇంతకుముందు బిజీ లేకుండే నేను. ఐ యూస్ టు బి లైక్ ఓన్లీ 2 to 6 నా షిఫ్ట్ వచ్చేసి మిత్ర క్లినిక్ లో. అనిపించేది అప్పుడు లైక్ నేను ఎందుకు బిజీ కాకూడదు అని చెప్పేసి. కోరుకున్నారు కదా, కోరుకున్నా, అయింది, అనుభవిస్తున్నా, ఎంజాయ్ చేస్తున్నా. హెక్టిక్ ఉంది ఎస్, బట్ ఇలాగే ఉండాలి అని నాకంటూ ఒక డ్రీమ్ ఏముందంటే నేను ఎంత సంపాదించుకోవాలి అని అంటే రేపు పొద్దున ఏ ట్రాన్స్ కూడా సిగ్నల్ దగ్గర కనబడొద్దు. నాకు చాలా ఉంది. ఫైనాన్షియల్లీ నేను రిచ్ కాదు, అందుకే ఏం చేయలేకపోతున్నాను. మైట్ బి లైక్ డెస్టినీ అంతే. డెఫినెట్గా అంటే మనం మంచి ఆలోచిస్తే ఖచ్చితంగా మనకి యూనివర్స్ కూడా మంచి ఇస్తుంది అన్నట్టు. అడుగు మీరు స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ నేను స్టార్ట్ చేయటం ఏంటంటే ఆల్రెడీ మా కమ్యూనిటీలో ఉన్న చాలా మంది యాక్టివిస్ట్ దే ఆల్రెడీ స్టార్టెడ్ అన్నమాట. నిజంగా ఎంత మంచి వాళ్ళు ఉన్నారు. మేము కొంతమంది ఇంటర్వ్యూ చేస్తాం కదా, బాగా అంటే వాళ్ళకి కూడా తెలుసు, రిసీవ్ చేసుకుంటారు, బాగా కష్టపడుతున్నారు అందరూ.
అందరినీ మంచిగా చూడాలి మీరు అన్నట్టుగా అలా ఆ బెగ్గింగ్ స్టేజ్ నుంచి వచ్చేయాలి, అది ఇంతకు ముందు అలా చేసేవాళ్ళు ఇప్పుడు కాదు అని చెప్పాలని చాలా మంది తపనది, అది నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్లీ. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎంటర్టైన్మెంట్ ఏం ఉండదా లైఫ్ లో? సినిమాలకు వెళ్ళడం? ఎందుకు ఉండదు, చాలా ఉంటుంది. సినిమాస్ అంటే నేను ఎక్కువ సీరియల్స్ చూస్తూ ఉంటాను. అంత టైం ఎక్కడ ఉంటుంది? క్యాబ్ లో కూర్చున్నప్పుడు చూస్తూ ఉంటాను. అంతే, కవర్ డెఫినెట్లీ చూడడం మాత్రం పక్కా. పక్కా. దాని తర్వాత లైక్ నేను రీల్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను, నాకు ఇష్టం. వావ్. kind ఓకే. of. దాని పాటలు తర్వాత- కూడా బాగా పాడతారు. సో ఇప్పుడు ఒక పాట పాడతారు ప్రాచీ అయ్యయ్యో, గారు. వద్దండి ప్లీజ్. ఒక పాట. మీకు ఎలా తెలుసు? యా, I know, నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. ఓకే. मैं तेनू समझावा कि ना तेरे बिन लगदा जी, तू की जाने प्यार मेरा, मैं करूं इंतजार तेरा, तू दिल तू यूं जान मेरी, मैं तेनू समझावा कि ना तेरे बिन लगदा जी. సూపర్. Thank ఎవరి కోసం you. ఈ పాట? అలా ఏం లేదు, దిస్ ఇస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. ఓకే. సరే ప్రాచీ, పెళ్ళెప్పుడు ఇంతకి? పెళ్ళి అది సిగ్గుపడుతున్నారు. టాపిక్ లేదు, బికాస్ ఎస్ దీనికోసం ఖచ్చితంగా మా పేరెంట్స్ పర్మిషన్ నాకు కావాలి, అది ఉంటే గానీ నేను చేసుకోలేను. అవునా? ఒకవేళ వాళ్ళ అబ్బాయిని చూస్తాను అంటే? ఫైన్, వెరీ మచ్ ఫైన్. అవునా? అదే ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ మనం మాట్లాడినప్పుడు మీరే చెప్తారు చూడండి, అమ్మ నాన్న నాతో మాట్లాడుతున్నారు అని. దట్ ఈస్ వాట్ కదా. సి ఎంత సాధించుకున్నా లైక్ ఆ పేరెంట్స్ సైడ్ నుంచి ఆ ఫోన్ కాల్ వచ్చేస్తే చాలా ఐల్ బి సూపర్ ఎనర్జైజ్ ఫర్ లైక్ ఇంకా. రెస్ట్ ఆఫ్ మై ఇయర్స్ అన్నమాట. ఎస్, ఖచ్చితంగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రావాలి, దేవుని గట్టిగా కోరుకున్నాం అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది మంచి ఖచ్చితంగా మనసుతో. అండి. సో ఎలా ఈ రెడీ అవ్వటం ఇష్టమా బాగా? చాలా ఎంత టైం తీసుకుంటారు చెప్పండి మీరు? మేకప్ వేసుకోవటానికి, శారీ మొత్తం అంతా ఫుల్ రెడీ అవ్వాలంటే 10 minutes. నాకు శారీకి 5 minutes, 2 minutes కూడా పట్టదు. ఎస్, ఓకే, 2 minutes. 2 minutes ఫర్ శారీ, 5 minutes ఫర్ హెయిర్, మేకప్ కి ఒక 10 minutes, నాట్ 10 minutes. ఇఫ్ ఐ లైక్ దిస్ ఇస్ వాట్ కదా, లైక్ చాలా మంది ప్రీవియస్లీ ఐ యూస్ టు టేక్ లైక్ 1 hour అన్నమాట రెడీ అవ్వడానికి. గంట. సో ఇప్పుడు ఏంటంటే అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. అండ్ ఇఫ్ సమ్వన్ ఇస్ టెల్ దట్ లైక్ 5 minutes లో రెడీ అయిపోవాలి అని అంటే నేను ఖచ్చితంగా 5 minutes లో రెడీ అయి కూర్చుంటాను. షాపింగ్ ఇవన్నీ ఎక్కడ చేస్తారు? నేను మోస్ట్లీ ఎక్కువ శారీసే కట్టుకుంటాను కాబట్టి లైక్ ఎక్కడ నచ్చినా తీసుకుంటాను. బట్ ఫేవరెట్ ప్లేస్ ఇస్ వరమహాలక్ష్మి. అవునా? సో అలా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా చూస్తారు? షాపింగ్ మాల్స్ దగ్గర చాలా, అది కూడా మన అపియరెన్స్ బట్టే ఉంటది నన్ను అడిగితే. లైక్ ఇఫ్ యు ఆర్ లైక్ కొంచెం డామినేట్ టైప్ ఉన్నావు అనుకో, డెఫినెట్లీ వాళ్ళు కొంచెం చీదరించుకోవడం అలాంటివి జరుగుతుంది. సో నువ్వు కొంచెం మంచిగా రెడీ అయ్యి సొఫిస్టికేటెడ్ గా వెళ్తే ఖచ్చితంగా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. సో వెళ్ళిన వెంటనే దేవర్ లైక్ టాకింగ్ అనమాట, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను అడిగాను ఏమైంది అక్క అని అంటే, మేడం మీరు మొన్న టీవీలో వచ్చారు కదా. లైక్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అవును అది నేనే అని అంటే, మేడం మీరు డాక్టరా, లైక్ Super. అలా So, చాలా receive చాలా చేసి- కలిసిపోతారు. డాక్టర్ అనగానే అంటే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంది అని అనగానే అందరూ చూస్తారు అంతే. చూస్తారు. అది definitely నేను గా వేరే ఉంటుంది. స్టేట్స్ కి కూడా ట్రావెల్ చేస్తాను కదా, కాన్ఫరెన్సెస్ కి వీటికి. Okay. యాక్చువల్ నాకు హ్యాండ్లూమ్స్ అంటే చాలా ఇష్టం Hmm. అన్నమాట. సో వేర్ ఎవర్ ఐ గో కదా, అక్కడ ఉన్న హ్యాండ్లూమ్ ట్రెడిషనల్ శారీస్ తీసుకుంటాను. Hmm. అక్కడ కూడా ద వే దే రిసీవ్ చాలా బాగుంటది. Hmm. లైక్ అయ్యో వీళ్ళు ఏంది వచ్చేసారు, లేకపోతే వీళ్ళు అడుక్కోవడానికి వస్తున్నారా అనేది ఎవరు చూడరు. Hmm. దే ఆర్ లైక్ బాగా చాలా receive వెల్కమింగ్ గానే చేసుకుంటారు. రిసీవ్ ఎన్ని చీరలు ఉన్నాయి ప్రాచి గారు? ఒక నెంబర్ ప్లీజ్. ఆల్మోస్ట్ 350 ప్లస్ ఉంటాయి. అమ్మో, పర్లేదు. 350 ప్లస్ ఇంకొక 16 అలా కొనేసేయండి, సంవత్సరానికి రోజుకొకటి కట్టుకోవచ్చు. అండ్ మా కమ్యూనిటీలో ఫంక్షన్స్ ఎక్కువ అవుతాయి. ఓకే. లైక్ బర్త్డేస్ కానీ, ఎవరైనా జెండర్ చేంజ్ చేసిన 41 days కి ఫంక్షన్స్ చేస్తారు. చాలా చేస్తారంట గ్రాండ్ గా కదా? చేస్తారు, అవును. చాలా గ్రాండ్ గా చేస్తారు. సో అక్కడ ఏంటంటే మేమందరం ఒకరికొకరు కాంపిటీషన్ ఫుల్ కేసుకుంటాం. సందడంతా అక్కడే ఉంటుంది. అవును. ఇంకా. అండ్ ఐల్ టెల్ యూ వన్ థింగ్,
మా కమ్యూనిటీ నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైనర్ ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియా కాదు, లైక్ లైక్ ఫారిన్ కంట్రీస్ కి కూడా డెలివర్ అనమాట. సో తను నాకు వదిన అవుతుంది, ఓకే. మృణాలిని రెడ్డి అని, అండ్ షీ ఈస్ లైక్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డిజైనర్ అండి. సో చాలా మంది సెలబ్రిటీస్ కి కూడా Okay. పంపిస్తూ ఉంటది. సో ఈ ఫంక్షన్స్ కి ఏంటంటే చాలా మంది తన డిజైనర్స్ వేసుకుంటారు. డిజైనర్లు వాళ్ళకి. ఓకే. చాలా వరకు కాంపిటీషన్స్ పైన యూ ఓకే. వోంట్ బిలీవ్ లైక్ 30,000-40,000 డ్రెస్సెస్ కూడా వేసుకుంటారు. అమ్మో, And 40,000 పెట్టుకుంటారా Yes. ఆ ఫంక్షన్స్ కోసం? అంటే అదొక సంతోషం, లైక్ నిజమేలేండి. ఏం చేసినా దీనికోసమే కదా అన్నట్టు. లక్షల రూపాయలు పెట్టి చీరలు కొనట్లేదు, అలాగే ఇవి కూడా అంతే. అదొక సాటిస్ఫాక్షన్ అంతే. అంతే. సో ఆ టైంలో అనిపిస్తుంది అనమాట, వాళ్ళు ఇలా రెడీ అయ్యి వస్తే నేను ఇలా రెడీ అవ్వాలి. సో నాది ఏంటంటే కొంచెం నా కల్చర్ కొంచెం మహారాష్ట్రలో కలుస్తుంది కాబట్టి, అండ్ మోర్ ఓవర్ కొంచెం నార్త్ నుంచి మైగ్రేటెడ్ కాబట్టి ఎక్కువ నార్త్ ఇండియన్ స్టైల్స్ ప్రిఫర్ చేసుకుంటాను. ఓకే. సో అలా స్పెషల్ గా కనిపిస్తారు అలా స్పెషల్ గా ట్రై కనిపిస్తాను. చేస్తారు అట్లా. అండ్ స్పెషాలిటీ ఇన్ మీ ఇస్ లైక్ నేను ఈ సింధూర్ పెట్టుకోవడం వల్ల ఎవరివన్ వెళ్ళి చాలా మందికి ఒక అపోహ ఏంటంటే పెళ్లి చేసుకుంది అని ఒకటి ఉంటుంది, బట్ అనుకుంటారు ఇట్ ఇస్ అందరూ. నాట్ లైక్ దట్. అది చిన్నప్పటి నుంచి అందరిని చూసి 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 అది లేకుండా అసలు నేను బయటికి వెళ్ళను. ఇష్టం అంతే. చాలా ఇష్టం, చాలా ఇష్టం. బట్ నైస్, ఆ ట్రెడిషనల్ లుక్ కనపడుతోంది. పెద్ద ఇయర్ రింగ్స్, గాజులు, ముక్కు పుడక, ప్రతిదీ వెరీ స్పెషల్. సో మొత్తం మీద ఏది ఏమైనా కానీ మీరు ఎన్ని కష్టాలు పడినా ఇవాళ మీరు అందరూ మిమ్మల్ని చూసే స్టేజ్కి వచ్చారు. మిమ్మల్ని చూసి నవ్వుకోవడం కాదు, మిమ్మల్ని చూసి మెచ్చుకునే స్టేజ్కి వెళ్ళారు. అది ఇంకొంతమంది మీలా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్. అది పర్టికులర్గా ఈ ట్రాన్స్లో ఎంత ఇన్స్పైరింగో, నార్మల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ముక్కున వేలేసుకునేలా చేశారు మీరు. సాధించలేనిది ఏది లేదు అనుకుంటే అని చెప్పి. సో అందుకని అందులో భాగంగా ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఇంటర్వ్యూ చేయాలి అని అనుకున్నాం. చాలా రోజులు టైం గ్యాప్ వచ్చేసింది ఎప్పుడో అని, కానీ మీకు కూడా చాలా బిజీ కదా. సో ఫైనల్లీ మీకేమైనా చెప్పాలని ఉందా? We are human beings irrespective of your gender. లైక్ ఒక మేల్ ఫీమేలే డామినేట్ చేయాలి అని లేదు. అలాగని చెప్పేసి మీరు మాకు కొంత అవకాశం ఇస్తే మేము వచ్చి మీ నెత్తి మీద కూర్చోము. డెఫినెట్లీ మాకంటూ ఒక లైవ్లీహుడ్, మాకంటూ చదువుకోవడానికి ఒక స్పేస్. ఇది ఏంటంటే గవర్నమెంట్ ఒక్కటే ముందుకొస్తే సరిపోదు, సొసైటీ కూడా. వెన్ ఎవర్ యూ సీ లైక్ ఒక ట్రాన్స్జెండర్ని చూస్తుంటే మీరు ఏం అడగకండి, లైక్ ఎలా ఉన్నావమ్మా, ఏం చేస్తూ ఉంటావు అని అడగండి. మీకు అందులో 90% ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కనిపిస్తారు. సో అలాంటి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి చూస్తే ఖచ్చితంగా, లైక్ ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ సెక్టర్లో ఒక్కొక్క పొజిషన్లో ఒక్కొక్కరు ఉంటారు. ఇలాంటి ప్రాచి ఒక 100 ప్రాచి తొందరలోనే వస్తారు. సో ఆ ఛాన్స్ ఇవ్వండి, ఆ ఛాన్స్ ఇవ్వండి. అండ్ మాతో పాటు మీరు కూడా, నేను ఇప్పుడు లైక్ హైకోర్టులో పిటిషన్ పెట్టాను, లైక్ మాకంటూ ఒక స్పెషల్ రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి. సో అలాంటి వాటికి కూడా, మంచి వాటికి మీరు మాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు, ఐ మీన్ మీ కమ్యూనిటీ మా కమ్యూనిటీ అని కాకుండా మనమందరం ఒక్కటి అనుకునేటట్టు చేసుకుందాం దీన్ని. ఎస్. సో అందరూ ఒక అడుగు ముందుకు వెళ్ళి అందరూ చేతులు కలపాల్సిన Yes. టైం ఇది. Yes. హై టైం గానే Yes. భావించాలి. అండ్ ఆల్ థ్యాంక్స్ టు యూ పీపుల్, లైక్ మీ మీడియా వల్ల ఏంటంటే ట్రాన్స్జెండర్స్ ఒక మంచి సైడ్, ఐ మీన్ ఇంకో యాంగిల్ కూడా వాళ్ళకి, లైక్ చాలా మంది గ్రౌండ్ లెవెల్ ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా ఆహో ఎగ్జాక్ట్లీ. వీళ్ళు ఓన్లీ బెగ్గింగ్ అది ఇది కాకుండా ఇందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, ఇలా ఐ మీన్ వీళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే ఇంకా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. ఎంటర్ప్రెనర్స్ ఉన్నారు చాలా మంది. సో డిజైనర్స్, యాజ్ ఐ సెడ్ పార్లర్, ఐ మీన్ మేకప్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు అని జనాలకి తెలుస్తుంది. Yeah. సో దానివల్ల ఏంటంటే ఆ నెగిటివిటీ కాస్త కొంచెం పాజిటివిటీగా మారుతుంది. ఎస్, అదే So, మా ప్రయత్నం. ఎస్, ఆల్ థ్యాంక్స్ టు యూ పీపుల్. లైక్ Yes. మీరు లేనిది మేము లేము, అయ్యో, మీరు లేనిది మా మంచితనం కూడా బయట కనబడదు. Yes. సో ఆల్ థ్యాంక్స్ టు తెలియాలి యూ పీపుల్. ప్రతి ఒక్క మనిషి. Yeah. మీరు మనుషులే, మీకు మనసు ఉంటుంది. బాధపడితే మాలాంటి వాళ్ళు ఎవరైనా బాధపడితే అది బాధపడుతుంది, మెచ్చుకుంటే ఇంకా ఆనందంగా గర్వంగా ఉంటుంది. సో అలాగే గుర్తిస్తాం ఖచ్చితంగా. సో మీరు ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలి, ఎంతో మందికి Sure. ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాం. Sure అండి. డాక్టర్ ప్రాచి రాథోడ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో నమస్తే. మచ్ అండి. థ్యాంక్ యూ.